महोदयाः भगवद्गीतामुद्दिश्य अद्य अस्मान् उद्बोधयन्ति। अतः तेषां स्वागतं व्याहरन् भवतां व्याख्यानम् आरम्भं कुर्वन्तु इति सप्रष्टव्यम् अस्ति। ततः पूर्वं श्रीमन्तः अखिराज सुन्दररामकृष्ण महोदयाः सिनी आर्टिस्ट्, टीवी आर्टिस्ट्, तेलुगु उपन्यास ರಂಗಸ್ಥಳ ರಂಗಸ್ಥಳ नट ರಂಗಸ್ಥಳ श्रीमन्तः प्रथमम् अस्माकं मधुरं श्रावयन्ति, मधुरगानं श्रीमन्तः अखिराज सुन्दररामकृष्ण महोदय। నేను ముందే తనకి గుర్తుపెట్టు కానీ వ్యక్తితో ఏంటంటే సమయం మనం 30 రోజులు అమలుగా మాట్లాడుతుంటే ఇంత హాయిగా అనిపిస్తుంది మనం. ఇట్లా ఒక మండలం నేను ఇంటే నేను కూడా వాళ్ళ మాట్లాడతానేమో అని అన్నమాట వస్తున్నది. ఎందుకంటే వ్యక్తిగా మనం ఆత్మకం చేస్తాం భగవంతుడు లేదు. ఈ అదృష్టం అంటే ఇంట్రెస్ట్ రాయాలని నిర్ణయించిన వాళ్ళ మధ్య సురా అంటే ఎందుకు ఉదాహరణ నేను కొంచెం ఏదైనా పరిగణ ఏంటనే శిక్షణ వాసిపోయాను అలానే సమస్త వాహిని పాపమైన ఇంటిపోయాను తిరుమల కింది కిందలో చెరువుల మీద బీటవారింది బాధపడుతూ చమత్కారంగా ఆల్రెడీ గుర్తొస్తున్నాను ఆలోచించడానికి వస్తే కానీ గద్దగడం గద్దలు కాయగడం చేయడం యథార్థ వాగ్వాది ఏదో జరగలేదు ఇంకా సుభద్రి పార్వతీ దేవి దయదేవి రాజరాజేశ్వరి పణిగ్రంథితగా శ్రీగారుచులతో
కాపాడి రాణి అందరి నమస్తభాయ్. కొన్నిసార్లు మనకి తెలియకుండా అదృష్టం వరిస్తూ ఉంటుందండి. అంటే చిన్న పిల్లల్ని కూడా పెద్ద వేదిక మీద కూర్చోబెట్టడం అన్నది మా రాములు సార్కి చాలా వెన్నతో పెట్టిన విద్య. అదే నా అదృష్టం. అయితే నన్ను ఇక్కడ భగవద్గీత మీద మాట్లాడమన్నారు. 10:30కి మాట్లాడమన్నారు. జాగ్రత్తగా 11:30 చేశాను. కారణాలు అనేకం. మరి ఇప్పుడు రాములు సారు నువ్వు 10:30 నుంచి 12 వరకు నీకు టైం ఇచ్చా కదా, నువ్వు 12కి ఆపాలంటే మాత్రం నేను చెప్పగలిగింది ఏం లేదు. కొంచెం అటు ఇటుగా 12:30 వరకు చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. లేకపోతే ఏం చెప్పుకోవడానికి కుదరదు కాబట్టి. సరే, పర్వాలేదు, రైట్. ఇక శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే శాంతం శుచిస్మితం దేవం నిస్సీమ మహిమాన్వితం కవచం శిష్యగణశ్చభిషజం భవరోగిణాం ఆత్మజ్ఞాన ప్రదాతారమవాంగ్ మానసగోచరం సజ్జ సిద్ధికరం గురుం నమామి స్వాత్మనాయకం. మూకాం కరోతి వాచాలం భంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. కృష్ణాయ నమః. భగవద్గీతని అనేకులు అనేక విధాలుగా దర్శించారండి. ఇప్పుడు తిలక్ గారి భగవద్గీత ఉంది, కర్మయోగాన్ని ప్రధానంగా చేసుకు చెప్పారు అంటారు. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా దర్శించారు భగవద్గీతని. అయితే ఈ భగవద్గీత యొక్క స్థానము మన శాస్త్రములలో ఏమిటి అంటే ప్రస్థానత్రయములో ఒకటి. 3 ప్రస్థానాలు చెబుతారు. ఏమిటవి అంటే ఉపనిషత్తులు, తరువాత బ్రహ్మసూత్రాలు, భగవద్గీత. ఉపనిషత్తు వాక్యాలు అనేకమైన ఉపనిషత్తుల్లో బ్రహ్మని గురించి చెప్పినటువంటి వాక్యాలని ఒక చోటికి చేసి దానిని గ్రథనము చేస్తే బ్రహ్మసూత్రాలు ఏర్పడ్డాయి. మిగతా దర్శనాలన్నీ కూడాను పౌరుషేయాలు, బ్రహ్మసూత్రాలకి మాత్రము అపౌరుషేయ స్థితిని ఇచ్చారు. కారణం ఏంటంటే అది బాదరాయణుడి వల్ల నిర్మించబడినది కాదు, బాదరాయణుడి వల్ల గ్రథనము చేయబడినది మాత్రమే కనుక దానికి అపౌరుషేయ స్థితి వచ్చింది.
ఇక మరి భగవద్గీత అంటే అందులో చెప్పినదే ఇక్కడ కూడా చెప్పబడింది. కనుక భగవద్గీతను మనం ఆ స్థాయిలో చూడాలే కానీ నాకు పర్సనాలిటీ డెవలప్మెంట్కి పనికొస్తుంది, లేకపోతే డబ్బులు సంపాదించుకునే ఈ ఉద్దేశంతో దీనిని చూడకుండా ఉంటే దాని యొక్క అసలు వైశిష్ట్యం బయటపడుతుంది. నేను చెప్పగలిగిన స్థాయి కాకపోయినా ఆ కోణం నుంచి ఇవాళ భగవద్గీతని చూసే ప్రయత్నం చేద్దాం అని నా కోరిక. ఇప్పుడు ఏం చెప్పారు అంటే శాస్త్రంలో జ్ఞానానికి శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఉపనిషత్తులు శ్రవణం చేస్తాం, చేసినవి బ్రహ్మసూత్రాలని మననానికి చెప్పారు. భగవద్గీతని నిధిధ్యాసనానికి చెప్పారు, అంటే ధ్యానంలో ధారణ చేసి దాన్ని మనకి రూఢి చేసుకోవటం అనే ప్రయత్నం చేయటం. ఇక ఈ మూడిటిని కూడా ఈ అనేక సిద్ధాంతాలు వేద ప్రమాణికంగానే శంకరులు అద్వైత పరంగా వ్యాఖ్యానించారు, రామానుజులు విశిష్టాద్వైత పరంగా వ్యాఖ్యానించారు, మధ్వాచార్యుల వారు ద్వైత పరంగా వ్యాఖ్యానించారు. వీరిని అనుసరించి అనేక మంది పండితులు అనేక అభిప్రాయాలను ప్రకటిస్తూ ఒకరితో ఏకీభవిస్తూ ఒకరితో ఏకీభవించక ఇట్లా అనేకమైనట్టు ఉన్నాయి. మనం ప్రధానంగా ఆదిశంకరుల వారి చెప్పినటువంటి వాక్యాలని ఆధారంగా చేసుకుని కాసేపు మాట్లాడు. ఇంతకీ ఈ భగవద్గీత ఎప్పుడు చెప్పాడు ఈయన అంటే, అర్జునుడు యుద్ధం మానేసి నా వల్ల కాదని చేతులు చాచు కూర్చున్నప్పుడు మొదలెట్టాడట. మరి యుద్ధంలో చెప్పిన భగవద్గీతని ప్రస్థానత్రయంతో పోల్చడం ఏంటంటే అందులో స్థానం ఎట్లా కల్పించారు అంటే, చెప్పబడి అక్కడ రెండు విషయాల్ని గమనించాలి. ఒకటి అర్జునుడు ఉన్న సందర్భం, రెండు కృష్ణుడు చెప్పిన బోధ. సందర్భం మనం అందరం వస్తాం, ఎవరికి చెప్పాడు? పార్థాయ ప్రతిబోధిత. పార్థుడు ఎవడు? పృథు సంబంధమైన ప్రతివాడు పార్థుడే, పృథ్వీ సంబంధమైన ప్రతి వాళ్ళము పార్థులమే. కనుక ఇది ఎవడికో చెప్పింది కాదు, మనకు కూడా చెప్పింది, ఎవరికి తేడా లేకుండా అందరికీ చెప్పినటువంటి విషయం. ఇక వేదాన్ని కనుక తీసుకున్నట్లయితే మా సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని 4 భాగాలుగా మనకు కనపడుతుంది. ఈ సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకం దగ్గరకు వచ్చేటప్పటికి కర్మని చెప్పింది, ప్రధానముగా కర్మని చెప్పింది. ఈ యజ్ఞం చెయ్యి, ఫలానా యజ్ఞం చేస్తే ఫలానా వస్తుంది, ఫలానా యజ్ఞం చేస్తే ఫలానా వస్తుంది. ఆరణ్యకం దగ్గరకు వచ్చేటప్పటికి అక్కడ కూడా కర్మయే కానీ సపరికర కర్మ కాదు. అంటే కర్మలో సపరికరముగా జరిగే కర్మ అయితే కర్మం అంటున్నాము, అపరికరంగా చేసే అదే విషయాన్ని ఉపాసన. దీని తర్వాత వచ్చినది 4వది ఉపనిషత్తులు. ఇక్కడ కేవలము శుద్ధ జ్ఞానాన్ని అంటే కర్మ జ్ఞానాలు రెండూ చెప్పబడ్డాయి వేదాలు. అలాంటి ఆ జ్ఞానం అంటే ఏమిటి అంటే ఆత్మతత్వం తెలుసుకోవటమే జ్ఞానము. ఇలాంటి ఆత్మతత్వ బోధకములైనటువంటి వాక్యాలని, ఉపనిషద్వాక్యాలని క్రోడీకరించి సూత్రీకరించి ఏకస్థం చేస్తే దాన్ని బ్రహ్మసూత్రాలు లేక శారీరక మీమాంసా శాస్త్రము. ఇది అయిన తర్వాత వీటిని అనుసరణ యోగ్యంగా అంటే నిధిధ్యాసంగా ఉపయుక్తంగా ఉన్నది భగవద్గీత. అజ్ఞానములో అంటే చూసే విధానాన్ని కొంచెం పై స్థాయిలో చూడటం అన్నమాట. యుద్ధం చేసే అర్జునుడికి కృష్ణుడు బావగారు చెప్పాడు మాటలు అన్న దాని దగ్గరికి కిందకుంటే, ఒక అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి ఒకడికి జ్ఞానబోధ చేయటం అనేది రెండో స్థాయి. ఆ స్థాయిలో మనం భగవద్గీతను చూస్తాం. ఇక్కడ ఈయన అజ్ఞానంలో ఏమనుకుంటున్నాడు? నేను. ఈ నేనెవడు అంటే కించిజ్ఞత్వ భావంతో ఉన్నాడు. ఇది కాదయ్యా, అసలు నేను అంటే సర్వజ్ఞత్వ భావంతో జీవన్ముక్త స్థితికి తీసుకువెళ్ళటము అన్నది భగవద్గీతలో చేసేటటువంటి ప్రధానమైనటువంటి విషయం. అయితే ఏమంటే దీన్ని ఉపనిషత్తు అన్నారు కదా, మరి దీని ప్రస్థానత్రంలో దీన్ని ఎట్ట చెప్తారంటే దీన్ని గీత శాస్త్రము అని. గీత శాస్త్రము అంటే ఏంటి? శాస్త్ర దృష్టిలో చూడాలి. శాస్త్రం యొక్క లక్ష్యం ఏమిటి అంటే మోక్షము. లక్ష్యము మోక్షము. దానికి మరి సాధనం ఏమిటి అంటే కర్మనిష్ట. లక్ష్యము మోక్షము, సాధనము కర్మనిష్ట, సాధ్యము జ్ఞాననిష్ట. కనుక సాధనము కర్మనిష్ట ద్వారా జ్ఞాననిష్టను సాధించాలి. మొదటిది ఉపాయం అంటాం, రెండోది ఉపేయము అంటాం. దీనికి ఎవరు కావాలి అంటే అధికారి ఎవడు అని నిర్ణయం కాదు.
కనుక ఈ అనుబంధ చతుష్టయం మనం ఏదైతే విషయాలు చదువుకుంటూ ఉంటామో దీనికి కూడా అది వర్తిస్తుంది. కనుక మనం ఇక్కడ శాస్త్ర దృష్టితో మాత్రమే పరిశీలన చేసే ప్రయత్నాన్ని చేద్దాము. ఇక ఇందులో ఏం చెప్పారు అంటే, మామూలుగా మనం మాట్లాడుకునేటప్పుడు ఏమంటే భగవద్గీత 18 అధ్యాయాలండి, 3 షట్కాలుగా చెప్తారు. కర్మ షట్కము, భక్తి షట్కము, జ్ఞాన షట్కము అని. సత్యం. ఇంకొక విషయం ఏమిటంటే, ఉపనిషత్తు వాక్యాల్లో మహావాక్యాలు 4. అందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిన మహావాక్యం ఏమిటంటే తత్వమసి అనే మహావాక్యాన్ని తెలుసు. తత్వం అసి వినంగానే ఎంతమంది ఉన్నారండి ఇక్కడ అంటే కనీసం 2 ఉన్నారు. అప్రత్యక్షమైన అంటే పరోక్షమైనటువంటి త్వం నువ్వు అంటే ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నది, అసి అయి ఉన్నావు. అక్కడెక్కడో ఉన్నది ఇక్కడ ఉన్నవాడు ఒకటెట్టవుతాడండి? తత్వము అసి అని వాచ్యార్థం తీసుకున్నట్లయితే భిన్నత్వం గోచరిస్తూనే ఉంది. కానీ ఇక్కడ సాధించాల్సినది ఏమిటి అంటే తత్వము తర్వాత అసి అనేది సాధించాలి. ఇవి 2 ఒకటే అని సాధించాలి. ఇది ఎలా సాధిస్తారు? దానికని భగవద్గీత ఈ 3 రకాల షట్కాలనే మొదటి షట్కము త్వం పద విచారము అన్నారు. మొదటి షట్కాన్ని త్వం పద విచారము, రెండవ షట్కాన్ని తత్పద విచారము, మూడవ షట్కానికి అసిపద విచారము. ఈ విధంగా తత్వమసి అనే మహావాక్య బోధకమును దాని విచారణ చేసేటటువంటి విషయమే ఈ భగవద్గీత అని మనం ప్రస్తుతం చూడబోయేటటువంటి కోణము. ఇక త్వముతో ముందు ఎందుకంటే తత్వమసి అని 3 అక్షరాలు ఉన్నాయి కదండి, ముందు తత్వతో మొదలెట్టచ్చు కదా. త్వముతో ఎందుకు మొదలెట్టారు అంటే ముందు నీ సంగతి నీకు సరిగ్గా తెలిస్తే నువ్వు దేంతో పోలుతావో తెలుస్తుంది. కనుక ముందు నా సంగతి నాకు తెలియాలి. ఇక ఇది ఎక్కడ ప్రారంభమైంది? ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ప్రారంభం చేశాడు. కనుక ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ అనే భగవద్గీత ప్రారంభం ఏమిటి అంటే అర్జునుడి నిర్వేదముతో ప్రారంభం. అంటే ఏడ్చేవాడికి ఉపశమనం కలిగిస్తాడు భగవంతుడు. ఎందుకు ఏడుస్తున్నాడు అంటే వాడిని నేను చంపాలా, వీడిని నేను చంపాలా. కానీ దీని ముందు ఆయన ఏం చేశాడండి? ఉత్తర గోగ్రహణం దగ్గరే వెళ్ళి వీళ్ళందరినీ చూశాడుగా. అప్పుడు రాలేదా ఈ నిర్వేదం? తర్వాత వచ్చి యుద్ధరంగానికి వచ్చాడు. సరే అరణ్యకాండలో అరణ్యకాండలో ఏం చేశాడు? బోల్డ్ అస్త్రాలు సాధించాడు వీళ్ళు చంపడానికేగా. సరే ఎవరితో కొట్లాడుతున్నాడు అప్పుడే తెలుసుగా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కృష్ణ అక్కడ తీసుకెళ్ళిన రథాన్ని పెట్టి ఎవడెవడన్నా నాతో పోటీ పడి ఎవరు చూస్తారని చెప్పి అక్కడ ఇక్కడ అహంకారంతో చెప్పాడుగా. ఉన్నట్టుండి ఏమైంది అంటే అక్కడ అజ్ఞానం సంపూర్ణంగా ఆవరించింది. సేనయోర్భయోర్ మధ్య రథం స్థాపయమేచ్యుత అంటాడు. అలా చేయగల సామర్థ్యం ఉన్నవాడు ఈ మాట అన్నాడు ఏమిటి అంటే ఇక్కడ ఆయన పడ్డది ఏమిటంటే మోహపడ్డాడు. ఏమని? ఈ బంధువుని చంపాలా, వీళ్ళందరూ ఆయన తరఫున యుద్ధం చేయడానికి వచ్చారు, వాళ్ళతో యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళని నేను ఎందుకు చంపాలి, నాతో వాళ్ళకి శత్రుత్వం ఏముంది అసలు? ఇట్లా అని తాత, తండ్రి, గురువు ఇట్లా విలపిస్తూ ఉంటాడు. కనుక ఈ భగవద్గీత మొత్తాన్ని చూస్తే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ధర్మక్షేత్రంలో యుద్ధ రంగంలో ప్రారంభమైంది అని తెలుసుకుంటూ తర్వాత ఏం చెప్పాడు? ఆయన మోహపట్టం ప్రారంభం అవుతుంది. ఏమీ మాట్లాడండి కృష్ణుడు, నేను ఇట్లా చేయాలా అట్లా చేయాలా అంటే 2వ అధ్యాయంలో కూడా క్లైప్యం మాస్మగమ పార్థ నైతత్వ ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్తోత్తిష్ట పరంతప. ఇక్కడ కూడా కృష్ణుడి బోధ ప్రారంభము కాలేదు. ఎందుకు? ఆయన కొట్లాడదంటే పక్కన ఉన్నవాడు ఇచ్చే ధైర్యంగా మాత్రమే చెప్పాడు కానీ ఇంకా ఏమీ చెప్పలే. అయితే ఆయన చేసి 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 ఇంకేం చేయాలో తెలియక చతికిలబడ్డాడు. చతికిలబడి కార్పణ్య దోషోపహత స్వభావ. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏమిటంటే కార్పణ్య దోషోపహత స్వభావ వాడి లక్షణం, ఫస్ట్ లక్షణం. తర్వాత ఇది అయిన తర్వాత ఏమంటాడు? నాకు ఇవేం చేయటానికి కుదరట్లేదు అని అంటే ఈ 2వ శ్లోకం చూడాల్సిన విషయం శ్లోకం అన్నమాట ఇది. కార్పణ్య దోషోపహత స్వభావ అని షాధిమాం కృష్ణ అంటాడు. నన్ను రక్షించవయ్యా కృష్ణ అని ప్రార్థన చేస్తాడు అక్కడ. ఎప్పుడైతే ఈ ప్రార్థన చేశాడో అప్పుడు ఆయన బోధ మొదలెడతాడు.
అప్పటి వరకు ఆయన నోరు విప్పడు కృష్ణుడు. ఎప్పుడైతే నాది తప్పు అయిపోయింది, నువ్వు నన్ను రక్షించాలి అని కార్పణ్య దోషోపహత స్వభావ నెంబర్ 1 స్టేట్మెంట్. పృచ్ఛామి త్వాం ధర్మ సమూఢచేతా. రెండోది, శ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే. నేనెవడి? శిష్యాస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. ఇది ఆయన చెప్పిన మాట. అంటే గురువుని అనుసరించాల్సినప్పుడు శిష్యుడు చేయాల్సిన పనులు ఇవి. ముందు నాకు చేతకాంతనం ఏంటో నేను చెప్పాలి. కార్పణ్య దోషోపాత స్వభావం. పృచ్ఛామి, అడుగుతున్నాను ఎవరిని? నిన్ను. ఎందుకు? ధర్మ సమ్మూఢ చేత. ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏమిటి నాకు? శ్రేయస, ఏది శ్రేయస్సు, నిశ్చితం బ్రూహి తత్ మే. నేనెవటి ఇంతకీ? శిష్యాస్తే. అందుకని షాధిమాం, నన్ను శాసించు. షాధిమాం త్వాం ప్రపన్నం అన్నాడు. ఈ అన్నాక అప్పుడు కృష్ణుడు ప్రారంభం చేస్తాడు మాట్లాడతానికి. ఇది అందుకని ఇక్కడ ఏమవుతుంది? ఈ దృష్ట్వాతు పాండవానీకమని 2వ శ్లోకం దగ్గర ప్రారంభం చేసి తూష్ణీం బభూవహం అని చెప్పి ఆయన సతికిలబడి కూర్చునే వరకు కూడా ఆయన దుఃఖాత్మ సంసార హేతువులన్నీ ఏకరువు పెట్టారు. అంటే అక్కడ ఏం జరిగింది? ఫైనల్ గా మొదటి అధ్యాయంలోను 2వ అధ్యాయంలో 10వ శ్లోకం వరకును సంసార హేతువు దుఃఖాత్మకము, శోకమోహములు మనస్తాప కారణములు. వీటికి కారణం ఏమిటంటే అవివేకత్వము. వీటికి కారణం ఏమంటే అహంకార మమకారాలు. కనుక దీజ్ ఈక్వల్ టు అవిద్య ప్రదర్శన అని తేల్చాడు. ఇవన్నీ ఇక్కడ వరకు అవిద్య ప్రదర్శన వరకు తీసుకొచ్చారు. తెచ్చిన తర్వాత యుద్ధంలో నేను చంపుతున్నాను, నా వాళ్ళు లేని రాజ్యం దేనికి? నేను వీళ్ళందరినీ చంపేస్తే ఆ పాపం నాకే కదా అంటుకుంటుంది, శోకమోహాలు వస్తాయి కదా. వీళ్ళందరినీ చంపి నేను అనుభవించి ఏం సాధిస్తాను అంటే ఇవన్నీ నిషిద్ధాచరణాలయ్యా, సంసార హేతువులు అని చెప్పుకుంటూ వస్తే పరమాత్మ ఏం చెప్తాడంటే నీవు ఇవన్నీ కాదయ్యా, సర్వ కర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞానమే మోక్ష సాధనము అని చెప్పి దీన్ని 2 విధాలుగా విభజించాడు పరమాత్మ. మనుషులని 2 విధాలుగా విభజించాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్తారంటే కృష్ణుడే చెప్పాడండి కర్మణ్యేవాధికారస్తే అని, మళ్ళీ జ్ఞానం అంటారేంటి మీరు పనిలేక అనేటటువంటివి సగము చదివిన నాలాంటి వాళ్ళు చెప్పే మాటలు. కర్మణ్యేవాధికారస్తే ఎవడికి చెప్పాడు, ఫలానా ఎవడికి చెప్పాడు అనేది విచక్షణక. అంటే సమగ్రముగా గ్రంథ పరిశీలన చేసినప్పుడు మాత్రమే అది సాధ్యము. ఇక ఏం చెప్తున్నాడంటే ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఏం కావాలి ఫస్ట్ అంటే సర్వ కర్మ సన్యాస పూర్వకమైన ఆత్మజ్ఞానమే మోక్ష సాధనము అని తేల్చేశాడు. ఇది ఫైనల్ కంక్లూజన్ అన్నమాట. రీసెర్చ్ డాక్యుమెంట్ లో చివరి పారాగ్రాఫ్ లో రాయాల్సిన వాక్యం. దీనికి ఏం చేశాడంటే 2 విధాలుగా బుద్ధుల్ని విడగొట్టాడు పరమాత్మ. ఒకటి సాంఖ్య బుద్ధి అన్నాడు, రెండవది యోగ బుద్ధి అన్నాడు. సాంఖ్య బుద్ధి అంటే ఇక్కడ సాంఖ్యము అనే పదానికి జ్ఞానము అని అర్థము. అంతేగాని సాంఖ్య దర్శనం అని చదువుతామే మనము, ఆ సాంఖ్య దర్శనము ఈజ్ నాట్ ఈక్వల్ టు ఈ సాంఖ్యము. ఇది మనం ఫస్ట్ మనసులో పెట్టుకుందాం. అంటే సాంఖ్యం అంటే ఏమిటి? ఆత్మతత్వాన్ని గురించి తెలియచేసేది, జ్ఞానాన్ని తెలియజేసేది. అందుకే మొదటి ఏం చెప్పాడు? అశోచానన్వశోచస్త్వం అని మొదలెట్టాడు బోధ. అశోచానన్వశోచస్త్వం స్వధర్మపి చావేక్షయ అనేటువంటి శ్లోకం వరకు కూడా ఇదంతా సాంఖ్యాన్ని గురించి చెప్పాడు. తర్వాత కర్తృత్వ భోక్తృత్వములు నావే అనుకుంటూ ధర్మ అధర్మ విచక్షణ చేస్తూ ఫలాపేక్ష లేకుండా, ఇది చాలా ముఖ్యమైన మాట, ఈశ్వరార్పణ బుద్ధితో చేయటము, ఇది కూడా మోక్ష పురుషార్థానికి యోగ్యత కల్పిస్తుంది అన్నాడు. అంటే సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వదు, కానీ ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాపేక్ష లేకుండా చేసేటటువంటి వాడు తప్పకుండా మోక్షమును పొందేందుకు హేతువుని సంపాదించుకుంటాడు, యోగ్యతని సంపాదించుకుంటాడు. అంటే ఏం లేదండి, ఇప్పుడు మనము కాసేపు ఓఆర్ఆర్ దగ్గర ఉన్నాం అనుకోండి, డైరెక్ట్ గా వేరే ఊరు వెళ్ళిపోవచ్చు, వాడు సాంఖ్య బుద్ధి. మనం ఎక్కడో కోటిలో ఉన్నాం అనుకోండి, సందులు గొంతులు తిరుగుతూ ఎక్కడో చోట ఓఆర్ఆర్ ఎక్కాలి, ఎక్కిన తర్వాత మనం పొరుగురు వెళ్తాం. కనుక ఈ 2 ఒక చోట కలిసే వరకు మాత్రము విడివిడిగా కనపడుతున్నా ఇవి 2 తప్పకుండా ఒక చోట కలిసి తీరాలి.
అక్కడి నుంచి ఒకే ప్రయాణం సాగుతుంది. ఆ ప్రయాణం ఎక్కడ కలుస్తారయ్యా అంటే సర్వకర్మ సన్యాసము దగ్గర కలుస్తారు. కనుక ఇవేం చేస్తాయి? జ్ఞాన బుద్ధికి చేరడానికి ముందు ఈ కర్మ బుద్ధి, యోగ బుద్ధి ఏదైతే ఉందో దీన్ని ఆ స్టార్టింగ్ పాయింట్ దాకా తీసుకెళ్లి కూర్చోబెడుతుంది. ఇది ఇక సాంఖ్యయోగంలో ఏం చెప్పాడయ్యా అంటే ఆయన చాలా స్పష్టంగా చెబుతాడండి. అశోచ్యానన్వశోచత్వం ఇంకెట్లాట ప్రజ్ఞావాదాశ్చ భాషసే గతాసు నగతాసుశ్చ నాను శోచంతి పండితాః. ఇప్పుడు ఈ భీష్ముడి వాడిని చంపుతున్నప్పుడు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నా ముందు ఆ విషయం చెప్పు అన్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే చంపుతున్నాను అని శోకిస్తున్నాను. ఈ భీష్మాదులు ఎవరు అంటే భీష్ముడు అంటే మా తాత, ద్రోణుడు అంటే నా గురువు, ఇట్లా అనుకుందాం కాసేపు. ఇప్పుడు వాళ్ళు పుణ్యాత్ములనే నీ ఉద్దేశం. వాళ్ళు కొంత పుణ్య విశేషం చేసుకున్నారుగా. చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత నువ్వు చంపద్దు, వాడు తాగకుండా ఉంటాడా? నువ్వు చంపవు, వాడు తాగకుండా ఉంటాడా? చేస్తాడు. చచ్చిన తర్వాత ఏమవుతుంది? ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. వాళ్ళు చేసిన శుభాశుభ కర్మల ఫలితముగా ఉత్తమ గతులు ప్రాప్తిస్తాయి. కనుక వాడు ఎలాగో చేస్తాడు కాబట్టి నువ్వు చంపితే వాడు ఉత్తమ గతి ప్రాప్తించడానికి హేతు అవుతున్నావుగా. మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? కాదయ్యా, లక్ష్యార్థంగా తీసుకుందాం. ఇది వాచ్యార్థం. లక్ష్యార్థంగా తీసుకున్నట్లయితే వాళ్ళెవరు? ఆత్మస్వరూపులు. ఆత్మస్వరూపులు అంటే ఆత్మ నిత్యము. నిత్యమైన వాళ్ళు నిత్యులు. ఇప్పుడు నువ్వు ఎవరిని చంపుతున్నావు? అసలు చంపడం అనే క్వశ్చనే లేదు. నువ్వు చంపడం ఏమిటి, వాడు పుట్టడం ఏమిటి, వీడు మరణించడం ఏమిటి, ఇవన్నీ ఎక్కడున్నాయి? కనుక వాచ్యార్థముగా తీసుకున్నా లక్ష్యార్థముగా తీసుకున్నా నీవు చంపడం లేదు, నువ్వు ఏడవాల్సిన పని లేదు, శోకమోహాలకి ఆస్కారం లేదు. సరే, బాగానే ఉందండి. ఆత్మనిత్యులని ఏదో లక్ష్యార్థం అంటున్నా, అసలు ఆత్మనిత్యత్వం ఎట్లా వచ్చింది? ఆత్మనిత్యత్వం అంటే ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వస్తుంది? త్వం పదార్థ విచారణలో మనం ఉన్నామని గుర్తుపెట్టుకుందాం. కనుక భీష్ముడైనా, అనంతకృష్ణ అయినా, వెంకట స్వామైనా, రాముల సారైనా, మహానుభావులైనా అందరూ ఒకటే. కనుక ఆత్మనిత్యము అంటే ఏమిటి అంటే షడ్భావ వికారములు శూన్యమైనది. షడ్భావ వికారములు అంటే అనగానే జాయతే పుడతాడు, అస్థి పుట్టినోడు ఉన్నాడు, తర్వాత వర్ధతే పెరుగుతాడు, విపరిణమతే మారతాడు, అపక్షీయతే క్షీణించడం మొదలెడతాడు, మ్రియతే లేకపోతే లయతే చాలా పేర్లు చెబుతారు అక్కడ. ఈ 6 రకాలు. ఇదైతే ఏమవుతుందండి? మ్రియతే తర్వాత ఏంటండి? సింపుల్ అండి, మళ్ళీ జాయతే. కనుక ఈ నిత్యత్వం సాధించాలంటే ఎక్కడ కొట్టాలి గండి అంటే జాయతే దగ్గర గండి కొట్టాలి. జాయతే దగ్గర గండి కొడాలి. సరే, అసలు ఈ పుట్టడానికి కారణం ఏమిటి? పుట్టడానికి కారణం ఏంటంటే ఇంతకుముందు నువ్వు లేకపోవడమేనయ్యా అంటాడు శాస్త్రంలో. అంటే ఒక కుండ పుట్టాలండి. ఈ కుండ ఎందుకు పుడుతోందండి? మట్టి ఉంది, కుండగా తయారు చేస్తున్నాము. ఇప్పుడు కుండ పుట్టింది కదా. ఈ కుండ ఇంతకు ముందు ఉందా? లేదు. కనుక దాన్ని ప్రాక్ అభావము అంటారు. కనుక ఈ కుండ పుట్టటానికి కుండ అనే కార్యమైతే దాని ప్రాగభావము కారణము. ఇది అయిన తర్వాత ఏమవుతుందండి? కుండ పగులుతుందండి. అంటే ప్రధ్వంసాభావము. ఇది ధ్వంసమైన తర్వాత కూడా ఉండదు. పుట్టిన ముందు లేదు, చనిపోయిన తర్వాత లేదు. అది కారణం కుండ పుట్టడానికి. కనుక అభావం లేకపోతే పుట్టడం ఉంటుందా? ఆత్మకి ప్రాగభావం లేదు. ఆత్మకత్వానికి ప్రాగభావం అనే స్వస్థే లేదు. కనుక ఆత్మ పుట్టదు కాబట్టి, అంటే అభావము లేదు కాబట్టి పుట్టడం ఉండదు. పుట్టడం ఉండదు కాబట్టి గిట్టడం ఉండదు. గిట్టడం ఉండదు కాబట్టి పుట్టుగిట్టుకల మధ్య ఉన్న ఈ 6 చక్రము ఆత్మ పదార్థానికి లేదయ్యా. అంటే నువ్వు భలే చెప్తావా, ఇవన్నీ కథలు చెప్పొద్దు నాకు అని, ఇవన్నీ మనం సరదాగా మాట్లాడుకుందాం, మరీ సీరియస్ గా చెప్పుకోకూడదు కదా. అందుకని దీన్ని ఆత్మ పుట్టుకలేదు అంటావు అన్న సిద్ధించింది, నిత్యత్వం అంటావు బాగానే ఉంది, కానీ ఉత్పత్తి వినాశనాలు లేవని ఎట్లా అంటావయ్యా? కుండ పుడితే నశిస్తోంది. ఇప్పుడు వీడు దేహం ఉంది, వీడు చస్తున్నాడుగా, వీడు చచ్చిపోతున్నాడుగా, మరి ఆత్మ నిత్యం అని ఎట్లా చెప్తావు? అంటే ఇప్పుడు మనకు ఒకటి క్లియర్ వచ్చిందండి. ఏమిటి వచ్చింది? ఒక పుట్టినది చనిపోయిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు చూస్తే చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టిన స్థితికి రాగలదా? ప్రశ్న. కుండ ఉంది,
పగిలింది, మళ్ళీ కుండగా మారగలదా? మారలేదు. కనుక పూర్వస్థితికి వెళ్ళటము కుదరదు. సరే, ఈ ఈ స్థితి నుంచి తర్వాత స్థితికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ స్థితి నశిస్తేనే కదా కొత్త స్థితి వచ్చేది. ఇందులో మనకేం డౌట్ లేవు కదా. పుట్టాడండి, బాల్యావస్థ అన్నాడు. ఈ బాల్యావస్థలో వాడు ఏదో అల్లరి చేశాడు, అమ్మ దగ్గర తిరిగాడో చేశాడో చెందాడో చేశాడు. ఈ బాల్యావస్థ, ఈ మాట వినండి, బాల్యావస్థ నశించిన తర్వాత కౌమారావస్థ వస్తుంది. ఇప్పుడు కౌమారావస్థ వచ్చినప్పుడు మళ్ళీ బాల్యావస్థలోకి వెళ్తాడా? వెళ్ళలేడు. అలాగే యవ్వనం నుంచి, యవ్వన వార్ధక్యాల నుంచి, అంటే బాల్య దశ నశిస్తే కౌమారానికి వెళ్తాడు, కౌమార దశ నశిస్తే యవ్వనానికి వెళ్తాడు, యవ్వన దశ నశిస్తే వార్ధక్యానికి వెళ్తాడు, వెనక్కి మాత్రం వెళ్ళలేడు. కానీ కానీ నేను చిన్నప్పుడు మా సార్ నన్ను కొడితే అంటాడు, బాల్యావస్థలో ఉన్న విషయాన్ని వార్ధక్యావస్థలో ఎవడు గుర్తుపెట్టుకున్నాడు? నశించిపోయిన అవస్థలో ఉన్న స్థితిని ఇప్పుడు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే, ఈ 4 స్థితుల్లో ఒకడెవడో ఉన్నాడుగా. ఇగో నాయన, దాన్ని ఆత్మ అన్నారు. అది అవికారమైనది, ఎటువంటి వికారాలు పొందనిది. కనుక ఏమొచ్చింది ఇప్పుడు? ఆత్మ అన్నది అవికారి, నిత్యము అని రెండు. ఎవరాత్మ? నాది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కాబట్టి నాది, మీరు అనుకుంటే మీది, ఇంకోటి అనుకుంటే ఇంకోటిది. అంటే ఈ నిత్యత్వం తెలిస్తే ఆత్మనాశము అనే అవకాశమే ఉండదు. ఎప్పుడైతే ఆత్మ నశించదని తెలిసిందో మనకి ఏం పోతుంది అంటే, మొట్టమొదటిగా పోయేది శోకమోహాల్లోని రెండోదైన మోహం పోతుందండి. శోకమోహాలలో ఉన్న రెండో మోహం పోతుంది. కానీ మనకి కష్టాలు వస్తున్నాయే, ఏవో డబ్బులు రాలేదే, ఇవాళ మళ్ళీ పాలవాడికి డబ్బులు ఇవ్వాలి, మన దగ్గర ఇంకా పెన్షన్ పడలేదు అకౌంట్లో, ఎట్లా అంటే కొన్ని కష్టాలు వస్తున్నాయిగా. ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలని, వీటిని లౌకిక మోహము అంటాం. అంటే తాత్కాలికంగా వచ్చే మోహాలు. వీటిని ఏం చేయమన్నారంటే, చాలా సింపుల్ గా శాస్త్రీయంగా చెప్పాలంటే తితిక్ష అన్నాడు. తితిక్ష అంటే భరించుట. ఇది అర్థం కాలేదనుకోండి, తేలిక భాషలో చెప్పుకోవాలంటే నోరు మూసుకు అనుభవించు అన్నాడు. నోరు మూసుకుని అనుభవించటమే తితిక్ష. ఈ తితిక్ష అంటే ఏమిటంటే, తితిక్ష అనగానే భరించటం అన్నాం కదా, అంతే కాదండి. పుట్టి భరించడాన్ని తితిక్ష అనరు, ఏడవకుండా భరించటం. నా కర్మకి ఇలా వచ్చింది, ఇవాళ పెన్షన్ పడి ఇచ్చి ఉండేవాడిని, ఇవి ఉంటే అలా మందులు తెచ్చుకునేవాడిని, మందులు ఇవేమి ఉండవు. పడలేదా? సరే. పడిందా? సరే. నొప్పి వచ్చిందా? సరే. సుఖంగా ఉందా? సరే. ఈ స్థితిని తితిక్ష అన్నాడు. దీనివల్ల మోహన్ నశించింది. ఈ మోహన్ నశించిన తర్వాత ఎప్పుడైతే మనం తితిక్ష అలవాటు పడిందో జీవికి, వాడికి వెంటనే వచ్చేది ఏమిటయ్యా అంటే శోకము కూడా నశిస్తుంది. కనుక ఈ ఇంద్రియజన్యములైన వాటిని తితిక్ష అని చెప్పారు. జ్ఞానికి ఇది తితిక్ష చాలా ప్రధానమైనది. ఈ తితిక్ష ఎక్కడుందండి, ఎక్కడ చెప్పారండి అంటే సాధన చతుష్టయ సంపత్తి అని చెప్తారు. ఆ సాధన చతుష్టయ సంపత్తిలో శమాది షట్క సంపత్తిలో ఇగో ఈ తితిక్ష కూడా వస్తుంది. అంటే ముందేం కావాలి మనకి అంటే నిత్యానిత్య వస్తు వివేకం అన్నాడు. ఏది నిత్యము, ఏది అనిత్యము. కుండ నిత్యము కాదని తేలిపోయిన తర్వాత కుండ మీద అభిమానం ఎందుకు ఉంటుంది? దేహం నిత్యము కాదు అని తేలింది, ఆత్మ నిత్యం అని తేలింది. కనుక నడుస్తున్న ఈ జీవిలో, ఈ శరీరిలో, ఈ శరీరి ఎవడు తెలుసుకోవాలి. శరీరమునందున్న శరీరి ఎవడు అని తెలుసుకోవడమే మన ప్రయత్న సాధన. అదే త్వం పద విచారణ అని మనం చేస్తున్నది. కనుక ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఎప్పుడైతే తెలిసిందో వాడికి ఇహ అముత్ర ఫలభోగ త్యాగం కూడా కలుగుతుంది. నాకు అది చాలా రెండోది కలగాలి. ఏమిటంటే నాకు ఇప్పుడున్నాను, నేను చక్కగా ఉన్నాను, నాకు ఇంత వచ్చింది కనుక ఇల్లు, ఈ కోరికలు. తర్వాత నేను ఇగో ఈ యాగం చేశాను, ఈ హోమం చేశాను, నాకు స్వర్గం వస్తుంది, అమూత్రం బయట మనకి తెలియనిది. ఈ రెండిటి మీద ఫలభోగ త్యాగాన్ని చేయమన్నారు. అది అయిన తర్వాత సమాధి షట్క సంపత్తి. దీనివల్ల వచ్చేదంటే తీవ్ర వైరాగ్యము. వీటి వల్ల మోక్షంలోకి వెళ్ళే మార్గానికి రూట్ మ్యాప్ సిద్ధిస్తుంది. అందులో ప్రధానమైనది ఏమిటంటే తితిక్ష. అంచేత ఈ విధంగా సాధన చతుష్టయ సంపత్తి కలిగి ఈ ద్వంద్వాలు, సుఖ దుఃఖాలు, అవన్నీ ద్వంద్వాల యొక్క ముళ్ళని సహిష్ణు ఎవడైతే భరించగలడో
వాడికి ఈ తత్వమస్యాది వాక్య విచారణ చేసేటటువంటి అర్హత, తద్వారా మోక్షార్హత కలుగుతుంది. అంటే సత్రూపమైనది ఆత్మతత్వము. ఇవి ఈ దేహేంద్రియాలన్నీ నశ్వరములు, అశాశ్వతములు, అసద్రూపాలు అంటారు. ఏమంటే సర్వవ్యాపకం అంటావు, సత్ అంటావు, ఇవన్నీ అంటావు, అవినాశి అంటావు, ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలన్నీ చెబుతున్నావు కదా. ఈ జీవిలో ఒక ఆత్మ ఉంది, ఈ జీవిలో ఒక ఆత్మ ఉంది, సరే ఒప్పుకుంటా. ఆ ఆత్మ వాడి వరకు పర్మనెంట్. బాల్య యవ్వన కౌమారాల్లో ఉన్నాయి, అవినాశంలో బాగానే ఉంది. కానీ ఈ ఆత్మ ఒకటే అన్నట్టు చెబుతావు నువ్వు. నీ ఆత్మ మీదే, ఆయన ఆత్మ మాదే, వాడి ఆత్మ మాదే, నా ఆత్మ నాదే అని చెప్పుకోవాలి మరి ధర్మం ప్రకారం. అంటే సాంఖ్య శాస్త్రం అని చదువుతామే, అందులో పురుష బహుళత్వాన్ని చెబుతాడు, పురుష బహుళత్వాన్ని చెబుతాడు. అది ఖండించడం ఇక్కడ లక్ష్యం. దానికి ఏం చెబుతున్నారు, ఆత్మ ఒకటే అని ఎట్లా నిర్ణయం చేస్తావయ్యా అంటే, ఏమయ్యా నువ్వు ఉన్నావు, నువ్వు శరీరివి, నీ చొక్కా చిరిగిపోయింది, చిరిగిపోతే ఏం చేస్తావు, నువ్వు కూడా చచ్చిపోతావా? ఈ చొక్కా అయిపోతున్నా కొత్త చొక్కా వేసుకుంటున్నావు. ఎవడు వేసుకుంటున్నాడు కొత్త చొక్కాలు అంటే నేనేనండి. అలాగే ఆత్మ ఒకటే, భిన్న శరీరాలను తీసుకుంటుంది కానీ ఆత్మతత్వం మాత్రం ఒకటే అని ఆత్మ బహుళత్వాన్ని కూడా ఇక్కడ నిరసించారు. ఇలా ఇక ఒకటి కాదండి, ఇప్పుడు మనకున్న సమయాన్ని బట్టి మనం చాలా తక్కువ సమయంలో చెప్పుకుంటున్నాం కాబట్టి సంక్షిప్తంగా చెప్పుకున్నట్లయితే, ప్రధానముగా ఏం చేశాడు, శోకానికి మోహము, శోకమోహాలు నీ అజ్ఞానానికి కారణము. ఇవి ఎందుకు కలుగుతున్నాయి అంటే, నేను అనిత్యుడని అనే భావము, నేను కర్మ చేస్తున్నాననే భావము. ఇప్పుడు చేస్తున్నవాడు ఎవడు, నేను అంటే కర్తృత్వము నాది. చేసినందుకు ఈ పాపం వస్తానో పుణ్యం వస్తానో ఎవరు తినాలి, నేనే తినాలండి. కనుక భోక్తృత్వం నాది ఎప్పుడైనా ఈ బతుకున్నంత కాలంలో. కనుక అనిత్యత్వము. కనుక నా స్థితిని నేను ఈ రోజు ఎలా ఊహించుకుంటున్నానంటే, కర్తృత్వ భోక్తృత్వములు నేను, నేను అనిత్యుడిని, కనుక నేను కించిజ్ఞుణ్ణి. ఇది నా స్థితి. ఇది చెబుతూ, అంటే ఇప్పుడు ఏమిటవుతున్నాయి, ఇవి పోగొట్టడం అన్నది కృష్ణుడి ప్రధానమైన ప్రక్రియ మొదటి 6 అధ్యాయాల్లో చేశాడు. కనుక ఆత్మ అవినాశి, ఆత్మకి వికారము లేనిది, ఆత్మని చంపటము చావటము కుదరదు అయిన తర్వాత, దీనికి జాయతే మ్రియతే ఇట్లాంటి షడ్భావ వికారాలు లేవు. అవయవములు క్షీణిస్తాయి, కాలు కుంటుపడచ్చు, నడుం నొప్పి రావచ్చు, మనం చచ్చిపోం. చెయ్యి దెబ్బ వలగచ్చు, లేకపోతే కర్రపడుగు నడవచ్చు, కానీ మనం చచ్చిపోం. కనుక ఆత్మ భిన్నము, అవయవములు క్షీణించవచ్చు కానీ అవయవి క్షీణించదు. గుణములు నశించవచ్చు కానీ గుణి నశించడు. శరీరములు క్షీణించవచ్చు కానీ శరీరి క్షీణించడు. కనుక ఏ స్థితికి సాధించాలంటే, కర్తృత్వ భోక్తృత్వాలయందు అభిమానము పోవుట, ఇది ప్రధానమైనది. తర్వాత అద్వితీయమైన కూటస్థమైన ఆత్మ నిశ్చయ సామర్థ్యాన్ని మనం పొందగలగటము అన్నది సర్వ కర్మ సన్యాసమును పొందటానికి అర్హత. దాన్ని సర్వ సన్యాసము అంటారు. ఇట్లా ఏమంటే అవిక్రీత దేహాలు మారితే విక్రియం అవుతుంది కదండి అన్నదానికి వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ అని మనం చెప్పేశాడు. అట్లాగే ఇది పర్మనెంట్ అన్నట్టు చెబుతావయ్యా మళ్ళీ. ఆత్మ సర్వవ్యాపకము, సర్వవ్యాపకమైంది ఇంకేమేమి ఉన్నాయి చెప్పయ్యా అంటే, చూస్తే ఆకాశం కనబడుతుంది. మనకి అన్నిటికన్నా ముందు కనపడేది ఆకాశం. ఆకాశము సర్వవ్యాపకము. నీకు కత్తిస్తాను, ఆకాశాన్ని ముక్కలు చేయి. ఖడ్గాదులతోటి ఆకాశాన్ని పోయగలవా? ఎందుకంటే అది నిరవయవము కనుక. కనుక మిగతా వాటితోటి దాన్ని ఛేదించలేము, అది మార్పు చెందదు. ఎందుకు, అది అవయవి గనక. అలాగే ఈ ఆత్మ పదార్థము కూడా అవిక్రియము, మార్పు చెందదు, నిత్యము, పైగా సర్వగతము, అందుకే స్థిరము. దానికి ఏం పేరు పెట్టారండి, స్థిరము అంటే ఇటు అటు కదలటానికి లేనిది, అందుకే స్థాణువు. అందుకే అది అతి పురాతనము అని నిర్ణయం చేస్తాడు దీనికి. అందుకే ఆయన ఏం చెప్తాడు, అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాత్ ఏవం విదిత్వైనం నానుశోచితుమర్హసి అని ఇక్కడ 93 చెప్పాడు.
తర్వాత ఇప్పుడు నువ్వు ఎప్పుడు ఏడవాలయ్యా? జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని ఇక్కడ ఈ ప్రాగభావాలు ఇవన్నీ చాలా విస్తారంగా చెప్పుకుంటూ వచ్చి, ఇప్పుడు నాయన నువ్వు ఇవన్నీ చెబుతుంటే నాకు ఆశ్చర్యం వేస్తోందిరా నాయన. ఆశ్చర్యం ఉత్పశ్యతి. ఏమిటి? నువ్వు వీడిని చంపుతాను నేను చేస్తాను అనుకుంటున్నావు చూసావా, అది భ్రమలు, అందులోంచి బయటికి రా అన్నాడు. అని ఆత్మ సాక్షాత్కారము అంత తేలిగ్గా కలగదండి. ఇది చాలా ఆయాసపడాలి. దానికన్నా ముఖ్యమైనది, అతి ప్రధానమైనది ఏమిటంటే గురు అనుగ్రహము కావాలి. ఆ గురువు అనుగ్రహం కలిగిన వాడికే ఈ మార్గంలో ప్రయాణానికి వస్తుంది. అట్లాగే సరే, ఇవన్నీ పక్కకు పెట్టి ఇక్కడ దాకా ఏమైంది? శాస్త్రం చెప్పాడు. శాస్త్రం చెప్పిన తర్వాత అయినా మనవాడు ఊరుకోడండి. అట్లా కాదు కానీ ఫిర్బి అంటాడు వీడు. అంటే సరేరా నాయన, శాస్త్రం పక్కకు పెడదాం కాసేపు. నువ్వెవడివి? నీ పని ఏంటి? నువ్వేమన్నావు? ధర్మము అధర్మం అనే పెద్ద పెద్ద మాట మాట్లాడావు కదా. అంటే ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత నీకు ఉందా లేదా మిస్టర్ అర్జున అంటే ఉందండి అంటాడు. అయితే నువ్వెవడివి? క్షత్రియుడివి. క్షత్రియ ధర్మం ఏమిటి? క్షత్రియ ధర్మం ఏంటంటే ప్రజారక్షణార్థము నువ్వు ఉన్నావు. ప్రజారక్షణార్థం నువ్వు చంపితే ప్రజలు రక్షిస్తానని చెప్తే పాపం ఎట్లవుతుంది? మరి వీళ్ళందరూ చేసిన తప్పేగా. అది క్షత్రియ ధర్మాన్ని నువ్వు చేస్తున్నటువంటి విశేషం ఏదైతే ఉందో అది క్షత్రియ ధర్మానికి విరుద్ధము. పశువులని చంపుట అన్నది పాపమే, కానీ యజ్ఞములో చేయడం తప్పు కాదు అని అన్నారు. కారణం ఏమిటి? సామాన్య శాస్త్రము, విశేష శాస్త్రము అని రెండు రకాలు చెబుతారు. జనరల్ స్టేట్మెంట్ ఒకటైతే విశేష శాస్త్రం కొన్ని విధి నిషేధాల్ని మారుస్తుంది. దాని ప్రకారంగా చేయాలి. ఇప్పుడు నువ్వు క్షత్రియుడే కాబట్టి యుద్ధము నీ ధర్మము, చంపడం కాదు. నువ్వు చంపట్లే, యుద్ధం చేసి దేనికి చేస్తున్నావు? ధర్మ పరిరక్షణకి చేస్తున్నావు, ప్రజా రక్షణార్థం చేస్తున్నావు. కాబట్టి అది నిందాపాత్రము కాదు. కాగా నువ్వు చెయ్యకపోతే స్వధర్మ పరిత్యాగం చేశావు, దానివల్ల నీ కీర్తి నాశనం అవుతుంది. ప్రతి వాడు నిన్ను చచ్చేటట్టు తిడతాడు, అపఖ్యాతి వస్తుంది. ఆ అపఖ్యాతి మరణం కన్నా దుర్భరమైంది రా నాయన అంటాడు. అని ఇట్లా హతోవా ప్రాప్స్యసే సర్గం అని వరుసగా చెప్పి యుద్ధాయ కృత నిశ్చయ అని చేస్తుంది. అంటే యుద్ధము స్వధర్మమైనప్పుడు సుఖ దుఃఖాలకి, లాభాలకి, జయాలకి, రాగద్వేషాలకి అతీతుడుగా కావయ్యా అని చెప్పి ఇది అయిన తర్వాత ఇక్కడ జ్ఞానం చెప్పాడు. అజ్ఞాన నివృత్తి ద్వారా ఆత్మజ్ఞాన బోధకమైన సాంఖ్య నిష్టయందు మనము చేతకాకపోతే, అంటే ఒక్కసారిగా ఆ స్థాయిలో ఆలోచించలేకపోతే యోగ నిష్టని చెబుతున్నా వినన్నాడు. యోగేత్విమాం శృణు, యోగేతి ఇమాం శృణు అని చెబుతాడు. ఇంతకీ యోగం అంటే ఏమిటి? ఈ యోగం అన్నది చాలా పెద్ద శబ్దం అండి. దాన్నే పారిభాషిక పదాలను పెద్దలు చెబుతూ ఉంటారు. యోగం అంటే ఏంటండి అని అడిగట. అడిగితే ఏవో మహానుభావుడిగా రాహుల్ సారే చెప్పుకుంది, ఎందుకు ఆయన ఎందుకు యోగ యోగ దర్శనం చెబుతుంటాడు. ఏ యోగం తెలియదనే? చిత్త వృత్తి నిరోధ. సరే సార్. మేడం గారు జ్యోతిష పండితురాలు, ఆవిడ దగ్గరికి పోయి అమ్మ యోగం అంటున్నారు అంటే ఏమిటి అన్న. ఏం లేదండి, రెండు గ్రహాలు కలవడమో, విడిపోవడమో, దూరంగా ఉండడమో, పక్క పక్కన ఉండడమో, ఇవేవో ఉంటే దీన్ని యోగం అంటారండి అన్న. ఇప్పుడు యోగం అంటే ఏమిటి? సరే, ఇది అయిపోయింది. భగవద్గీత చదువుకుంటున్నాడు ఒక మహానుభావుడు, ఒక సార్ లాంటి వారు కూర్చుని భగవద్గీత ఎప్పుడు చదువుకుంటారు. యోగం అంటే ఏంటి కర్తగారు అని అంటే అదేంటే కర్మసుఖంశలం తెలియదా, పుస్తకంలో రాశాడు చూడు అంటాడు. ఇంతకీ యోగం అంటే ఏంటి అంటే, ఏ ప్రకరణంలో మనం పదము వాడుతున్నామో ఆ ప్రకరణార్థాన్ని చెప్పుకోవాలి. ఆ ఆ గ్రంథములో, ఆ శాస్త్రములో అది ఏ పారిభాషిక పదమో ఆ భాషని ఆ అర్థంలోనే చెప్పుకోవాలి. కనుక పాతంజలిలో చెప్పాడు, జ్యోతిషంలో చెప్పాడు, భగవద్గీతలో చెప్పాడు, ఇట్లా రకరకాలుగా చెప్పకూడదు. ఇక్కడ బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి, ఏ యోగ బుద్ధితో కూడిన వాడు ధర్మాధర్మాదలనే బంధమును విడవగలమో అలాంటి యోగ బుద్ధిని నీకు చెప్తున్నాను అన్నాడు ఇక్కడ. కనుక నేను యోగానికి డెఫినేషన్ ఇచ్చాడు. కనుక మనము ఈ గ్రంథం చదువుతున్నంత సేపు
బుద్ధ్యాయుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. ఈ తాత్పర్యంతో మిగతా చేయాలి. ఎందుకు కర్మయోగం అంటే ఏమిటి? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి. కర్మయోగం అంటే చేసే పని. చేస్తే ఏం చేస్తున్నావయ్యా? నేను చేశాను ఒకటి, కనుక నాకు ఫలితం వస్తుంది రెండు. నేను అనుభవిస్తాను, నేను కర్తని, నేను భోక్తని. ఇది కాకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మానుష్ఠానాన్ని నేను ఇక్కడ చెప్పబోతున్నాను. అంటే కర్మ అంటే ఈజ్ ఈక్వల్ టు నేను, నాది, నాది. కర్మ యోగము అంటే నేను చేస్తున్నట్టుగా ఉంటాను, చేయించేవాడు వాడు, ఫలితము వాడిదే. చేయించేవాడు వాడే, ఫలితము వాడిదే. కనుక ఈశ్వరార్పణ బుద్ధితో ఈశ్వరానుగ్రహము వృద్ధి చెంది జ్ఞానము వైపుకు నేను వెళ్ళడానికి కర్మబంధ కారణముగా అజ్ఞానము తొలగి కర్మబంధము నుంచి విముక్తి పొందడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని కర్మయోగము అంటారు. ఇలాంటి చేసే దానిలోట ఏమిటి లాభము అంటే, ఇప్పుడు మనం ఒక వ్యవసాయం చేస్తున్నామండి. ఒక వ్యవసాయం చేస్తుంటే ఆయన ఏదో దున్నాడు, నీళ్లు, విత్తులన్నీ పెట్టాడు. ఫలం వస్తాను గ్యారంటీ ఉందా వ్యవసాయదారుడికి? లేదు. ఎందుకంటే అతివృష్టి పడచ్చు, అనావృష్టి రాకపోవచ్చు, పంట పెట్టలు తినిపోవచ్చు. కనుక కర్మ చేశాడు, ఫలితము గ్యారంటీ లేదు. ఎవరికి? కృషికుడికి. సరే, ఇది కాదండి, ఇంకో ఉదాహరణ చూద్దాం. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమండి నాకు ఫలానా కడుపు నొప్పి ఉందో, ఇంకో కాలు నొప్పి ఉందో వెళ్ళాడు. డాక్టర్ గారి ఉద్దేశం ఏమిటండి? వీడికి మందు ఇచ్చి తగ్గించాలి అని. మందు ఇచ్చాడు, వీడు ఢామని చచ్చూరుకున్నాడు. వెళ్ళిన సంకల్పం మంచిదే. మందు ఇవ్వటప్పుడు ఇచ్చిన డాక్టర్ వైద్యుడికి ఇచ్చిన చేష్ట మంచిదే. కానీ ఫలితం కోరినది రాలేదు. అంటే కృషకుడికి కానీ ఇటు వైద్యుడి దగ్గర కానీ కర్మ జరిగినది, కానీ ఫలితము రాలేదు. ఇది కాదయ్యా, నేను చెప్పే ఈ కర్మయోగం ఉందే, ఇందులో ఫలితం రాకపోవడం అన్న క్వశ్చనే లేదు. నువ్వు చేశావంటే నీకు సత్ఫలితమునే ఇస్తుంది. శాస్త్ర విహితముది కనుక నియతముగా ఫలకారియే అవుతుంది. ఆ మాట చెప్పటానికి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అని ఆ వాక్యాన్ని అక్కడ చెప్తాడు పరమాత్మ. చెప్పిన తర్వాత అంటే శాస్త్రము చెప్పినటువంటి కర్మానుష్ఠానాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తే ఆ ధర్మానుష్ఠానము జ్ఞానోత్పత్తికి హేతువయ్యి అది సంసార చక్రం నుంచి బయటపడేసి రక్షిస్తుంది. అంటే కర్మయోగము వల్ల జ్ఞానము, జ్ఞానము వల్ల మోక్షము. ఇది వ్యర్థము కాదు అని రూఢిగా చెప్పాడు. ఇక రకరకాల వాళ్ళు రకరకాల శాస్త్రాల్లో వీడికి పెట్టి అది ఎంత కుదురుతుంది, ఇది కుదరదు, సాంఖ్యం ఏంటి, ఈ కొట్లాటలు చాలా జరుగుతాయి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక మంచి చెప్పినా ఒక చెడ్డ చెప్పినా దాని మీద కాదనడానికి 100 మంది సిద్ధంగా ఉంటారు. కనుక వాళ్ళని ఖండించుకుంటూ వాళ్ళని సరి చేసుకుంటూ చెప్పడానికి అనేక ఉపపత్తులు ఉన్నాయి. ఎట్లా? శాస్త్రీయ ఉపపత్తులు ఉంటాయి. ఎవడైతే శాస్త్రాన్ని నమ్ముతాడో, వేదమును నమ్ముతాడో వాడికి శాస్త్రీయమైన ఉపపత్తుల ద్వారా సమాధానం చెప్పాలి. కొంతమంది నమ్మరు. ఇప్పుడు బౌద్ధం ఉంది, వాడు వైదిక మతం కాదు, వాడు వేదాన్ని నమ్మడు, కానీ వాడికి ఇదే శంక వస్తుంది. మరి వాడిని కూడా నోరు మూయించాలిగా. దానికి తర్కము అవసరం అవుతుంది. కనుక ఆ తర్కము ద్వారా వాళ్ళ నోర్లు మూయించే పని చేస్తారు. సరే, ఇవన్నీ పక్కకు పెడదాం. ఇట్లా అనేక విధముగా చేసిన తర్వాత మనకి ఫైనల్ గా తేల్చేది ఏమిటయ్యా అంటే నిష్కామమైన కర్మను చెయ్యాలి అని తేలుస్తారు. ఇక్కడ కర్మలు మన కోసం కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఫలితం ఎట్లా వస్తుందండి? నాకు అర్థం కాదు అని ప్రశ్న వేస్తాడు వెంటనే. నువ్వు చేసావు, నీకు ఫలితం రావాలి, వాడికి ఇస్తే నీకేం లాభం? మన కోసం మనం కర్మలు చేసుకోవాలి, కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఫలితం ఎట్లా వస్తుంది అని మాత్రము అనరాదు. ఎందుకంటే మనకి శాస్త్రం చెప్పింది కదండి, వాపి కూపాదుల్లో స్నానం చేయడం కన్నా సముద్ర స్నానం లేకపోతే నద్యాదుల్లో స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. అక్కడ నీళ్ళే, ఇక్కడ నీళ్ళే, మరి అక్కడ ఎందుకు ఎక్కువ ఫలితం ఇస్తుంది? కనుక దానికి ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే ఇగో అలాంటి ఫలవంతమైన వస్తాయి. ఏమంటే ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ నేను జ్ఞాన నిష్టకి అర్హుడిని కాదండి.
అంటే ఇప్పుడు ఎవరు చెయ్యాలి? ఇక్కడ ప్రశ్న ఏంటంటే రెండు యాంగిల్స్ చెప్పేశాడు. ఒకటి జ్ఞాననిష్ట చెప్పాడు, రెండు కర్మనిష్ట చెప్పాడు. అంటే ఒకటి సాంఖ్య బుద్ధి, రెండోది యోగ బుద్ధి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఎవడు ఏ బుద్ధిని పాటించాలి? మీరు సాంఖ్య బుద్ధిని పాటించాలా, యోగ బుద్ధిని పాటించాలా? ఇక్కడ ఒక చిత్రమైన మెలిక ఉంటుంది. ఏది ఎవరు ఎందుకు పాటించాలి అని చెప్తే ఎలా చెబుతావయ్యా, ఏం చేస్తావయ్యా అని అంటే దానికి ఏం చెప్పారంటే, నీకు ఎంతవరకు అయితే శోకమోహాల్లో ఉన్నావో నీకు జ్ఞాన బుద్ధికి సాంఖ్య బుద్ధికి అర్హత లేదురా నాయన, గో ఓన్లీ టు యోగ బుద్ధి. సింపుల్. ఇప్పుడు వీడేం చేస్తున్నాడు? కృష్ణుడు చెబుతాడు నీకు యోగ బుద్ధే ఫస్ట్ అని. సాంఖ్య బుద్ధి చెప్పా, వాట్ యు హ్యావ్ టు రీచ్ చెప్పా, బట్ వాట్ యు హ్యావ్ టు డూ ఇగో ఇదే. ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావుగా, ఇప్పుడే చెప్పావు, ఇప్పుడు నా ముందేగా ఏడ్చావు, వాడిని చంపాలా వీడిని చంపాలా అని. కనుక ఎవరికైతే జ్ఞాననిష్టకి అధికారి కాడో, ఎవరికైతే ఇంకా జ్ఞాననిష్ట ఎందుకు పరిపక్వ స్థితి రాలేదో అలాంటి వాడు ఏం చేస్తాడయ్యా అంటే వాడు తప్పకుండా యోగ బుద్ధిలోనే ఉండాలి అని అక్కడ చేస్తాడు అని చెప్పి అక్కడ రెండు విషయాల్ని మనకి ప్రతిపాదిస్తారండి. ఏంటంటే, ఏమండి మీరు ఇప్పుడు చెప్పారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ మరి కృష్ణ పరమాత్మ చెప్పాడు కదండి, నా కర్మణం అనారంభ నైష్కర్మ్యం పురుషం అశ్నుతే. అంటే కర్మలు చేయకుండా ఉన్నంత మాత్రాన పురుషుడికి నైష్కర్మ్య స్థితి పొందడు, అంటే కర్మ సన్యాస స్థితి పొందడు, జ్ఞాన సాంఖ్య బుద్ధి కలగదు అన్నాడు. మరి కృష్ణుడే చెప్పాడు కదండి ముందు కర్మలు చేయమని. అంటే ఆయనే చెప్పాడయ్యా, నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి అని కూడా చెప్పాడు. అంటే ఇక్కడ రెండు పదాల యొక్క తాత్పర్యాన్ని కలిపి చదువుకుంటే ఏంటంటే, నీకు ఏది అర్హత ఉన్నదో అది ఆచరించు. ఇప్పుడు నేను సన్యాసిస్తాను, నాకు ఇవన్నీ వద్దండి, నాకేం లేదండి, ఒక 50 లక్షలు అప్పు ఉంది, అవి ఎగ్గొట్టడానికి ఏం చేస్తాను, నేను సన్యాసం, నేను అన్ని వదిలేశానండి అంట. ఏంటి నా బొమ్మ సన్యాసం, నా సన్యాసం ఏంటి, సన్యాసమా, నాకు అర్హత ఉందా అని చేత నచ సన్యాసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నువ్వు చేసినంత మాత్రం సిద్ధి రాదురా అన్నాడు. ఏమండి తర్వాత ఇప్పుడు సన్యాసం గురించి, అందుకని నువ్వేం చేయాలి, నా కర్మణం అనారంభ నైష్కర్మ్యం పురుషం వస్తుంది. కనుక నీకు రాలేదు కాబట్టి నువ్వు కర్మలు చేస్తేనే నీకు నైష్కర్మ్య స్థితి వస్తుంది అని చెప్పాడు. అంచేత ఈ రెండింటిని ఐసోలేటెడ్ గా పట్టుకుని కొట్లాడకూడదు. దీనికి ఇంకొక ఉదాహరణ చెప్తాను, ఇక్కడి నుంచి బయటికి వెళ్ళొద్దు ఒకసారి. మీరు ప్రపంచంలో చాలా మంది దగ్గర వినుంటారు, ఏమిటి, పొద్దున్న లేస్తూనే కనీసం ఒక్కసారైనా వింటాం. ఏమిటి తెలుసా అండి, శంకరుడు చెప్పాడండి. ఎవరు పాపం చెప్పినోడు ఎవడు? శంకరుడు. మోక్ష సాధన సామగ్ర్యా స్థిరేవ గరీయసి. కనుక ఈ సన్యాసాశ్రమాలు ఇవన్నీ భ్రమలు. మోక్షం కావాలని నువ్వేం చేయాలి, భక్తి మాత్రమే ఉండాలి. ఇది టముకేసి 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 చెప్తాం. రెండో లైన్ చదువు నాయన ఒకసారి. ఆ శ్లోకంలో రెండు ఉత్తరార్థం ఏమిటి, స్వస్వరూపానుసంధానం భక్తి రీత్యభిధీయతే అన్నాడు. స్వస్వరూపానుసంధానం జ్ఞాన మార్గమా, లేకపోతే ఏం చెప్పింది ఇప్పుడు మనం బయట ప్రచారం చేస్తున్నదా? కనుక అక్కడ భక్తి శబ్దానికి ఆయన ఇచ్చిన నిర్వచనం ఏమిటి అంటే స్వస్వరూపానుసంధానం. స్వస్వరూపానుసంధానంలో ఏ పనులు ఉండవండి, చింతన మాత్రమే ఉంటుంది. అంటే శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య, అంటే జ్ఞాన మార్గం మాత్రమే అక్కడ చెప్పబడింది అనే విషయాన్ని మనం సరే ఇవన్నీ పక్కకి వెళ్ళి రావడం ఎందుకు. కానీ ఇప్పుడు ఎవడు అధికారో జ్ఞాననిష్టకి అధికారి కాడో వాడు కర్మనిష్టల యందే అధికారం. ఇప్పుడు ఈ కర్మనిష్ట దగ్గర మనం ఒక క్షణం ఆగాలి. ఈ కర్మనిష్ట దగ్గర ఆగిన తర్వాత రెండు ఉన్నాయి. ఒకటి, ముందు కర్మలు చేసుకుంటూ పోతూ పరమాత్మ సమర్పించాం అనుకుంటూ ఉంటాడు. అందుకని వాడికి ఏమిటి, ఎవడికైతే జ్ఞాననిష్ట అర్హత లేదో వాడికి చెప్పబడిన శ్లోకం ఏమిటి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. తర్వాత ఏం చేయాలట, మా కర్మ ఫల హేతుర్భూ మా తే సంగోస్తు అకర్మణి అన్నాడు. అంటే నాకు ఇంకా అర్హత రాలేదు అని అనుకుంటే నీ కర్మల యందే అధికారం అయ్యా, కర్మ ఫలము కొరకు నీకు అధికారం లేదు.
అలాగే నాకు ఈ ఫలితం రావాలి, నాకు ఈ ఫలితం రావాలి అనే తృష్ణ కూడా ఉండకూడదు. ఉందా మళ్ళీ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాం. కనుక 3 కాలాలలో, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో కర్మతృష్ణని విడవలసిందే. దానితో సంగము కూడా పెట్టుకోవద్దు. మాతే సంగోస్తు. అట్లా మరి ఈ కర్మలు ఎలా చేయాలయ్యా అంటే, యోగస్థుడై కూటస్థుడై ఈశ్వరార్పణ బుద్ధితో నేను చేసే ప్రతిదీ అని చెయ్యాలి. ఇక్కడ ఇంకో మెలిక పెట్టాడండి. ఆయన పెట్టిన మెలికలు ఇన్ని కాదు. ఆయన ఏమంటాడంటే, కర్మలు చేయి, ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. ఇంతలో బాగానే ఉంది కదండి. ఇప్పుడు మనం సాధారణంగా ఏమనుకుంటాం అంటే, అమ్మయ్య నేను ఈశ్వరార్పణ బుద్ధితోనే చేస్తున్నా, కానీ నేను చేసిన కర్మలకి ఈశ్వరుడు సంతోషించాలి అనుకుంటాట. ఇది కోరికే, ఇది కోరికే. ఇక్కడ సంఘం వచ్చేసింది. కనుక నేను చేసిన కర్మలు ఈశ్వరుడు సంతోషించాలి అని కూడా అనుకోకురా నాయన. ఎందుకంటే అది కూడా ఫలాపేక్ష కిందకే వస్తుంది. అప్పుడు ఏమిటవుతుంది? ఈ ఫలాపేక్ష ఏమాత్రము లేకుండా చేసినటువంటి కర్మలే జ్ఞాన పర్యవసాయి అన్నాడు. అంటే జ్ఞానము వైపుకి మనని తీసుకెళ్తాయి అని. అట్లా సమత్వ బుద్ధితో మనం ఎప్పుడైతే ఆచరణ చేస్తామో, ఈ స్వధర్మాచరణ ఫలితం ఏమిటయ్యా అంటే, నేను చేస్తున్నాను, నాకేం కోరికలు లేవు, నేను చేస్తున్నాను, నేనేమి ఆశించట్లేదు. ఇక్కడ జరిగేది ఏమిటంటే, మనకి తెలియకుండా జరిగేది అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో, వాడు 3 గుణాలతో మనం తిరుగుతున్నాం కదండి, సత్వరజ స్తమో గుణాల్లో. సత్వ ప్రధానమైన గుణరాహిత్యం మాట్లాడట్లేదు ఇక్కడ. సత్వ ప్రధానుడుగా మారతాడు. అంటే తమో గుణము రజోగుణము ఛాయామాత్రంగా ఉంటాయి మన దగ్గర, పోవు. సత్వ ప్రధానంగా మారి దాని తర్వాత జ్ఞానము పొంది పుణ్యపాప రాహిత్యము స్థితికి వస్తాడు. ఇప్పుడు మనం హైవే ఎక్కినట్టు అన్నమాట, మళ్ళీ ఓఆర్ఆర్ ఎక్కినట్టు. ఇక్కడి నుంచి జ్ఞానం మోక్ష సాధనకి ప్రయత్నం. ఇది ఎప్పుడు సిద్ధిస్తుందయ్యా అని క్వశ్చన్ వేసుకోవాలి. మళ్ళీ మనకి ఇమ్మీడియట్ రిజల్ట్ ఇన్ని చెప్పినా ఇది ఎప్పుడు సిద్ధిస్తుంది అని ఒక ప్రశ్న అంటే, అంతఃకరణ శుద్ధి, కర్మలు శబ్దస్పర్శాసుల వైపుకి ప్రవర్తించకుండా లోపలికి తిరిగే ప్రయత్నం కొద్ది రోజుల తర్వాత వాడికి తెలియకుండా జరుగుతుంది. అంటే మన కర్మలు మోహాత్మకులు కాకుండా ఉండాలి, సుఖ దుఃఖ హేతువులు కాకుండా ఉండాలి, అంతఃకరణమును శుద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ పోతే మన అదృష్టాన్ని బట్టి ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ ఏదో విధంగా మనం ఈ మార్గంలోకి రాగలుగుతాం. మా గురువు గారు ఎప్పుడో కథ చెప్పేవారు, నువ్వు ఇది చేసావు, నాకు ఇంకా జన్మలో రాలేదంటే వచ్చే జన్మలో వస్తాయి అన్న. అదెట్టొస్తే వచ్చే జన్మలో అంటే, ఏమయ్యా ఇవాళ ఇల్లు కడుతున్నావు, నువ్వు తాపీ మేస్త్రిని పిలిచావు, బేస్మెంట్ వేసాడు, 2 అడుగులు ఇటక పెట్టాడు, రేపు వచ్చి ఎక్కడ పెడతాడు? మళ్ళీ ఇవన్నీ తవ్వేసి మళ్ళీ మొదటి నుంచి పెడతాడా? ఆ పైన కడతాడు గోడ. నీ సాధన కూడా అంతే, నీ సాధన కూడా అంతే. చేస్తూ పో. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని కొట్టి పరిస్థితి. కనుక ఇట్లా అంతఃకరణము ఎవరికైతే విక్షేపము పొందదో, ఈ పదాలని చాలా శాస్త్రీయమైన పదాలను వాడతారండి. విక్షేపము కాకుండా ఉండుట, అంతఃకరణ శుద్ధి. ఏమండి, తర్వాత ఏమన్నా ఇంకో పదం వాడతారు, పరమాత్మ యందు ఐకాగ్ర్యము కలుగుట. ఇట్లాంటి పదాలు వాడతారు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, యోగ దర్శనం చూస్తే తెలుస్తుంది. మనిషి అన్న వాడికి 3 గుణాలు ఉన్నాయి, సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి. ఇందులో మూఢము, క్షిప్తము, విక్షిప్తము అని 3 స్టేట్లు చెప్తారు. తర్వాత ఏకాగ్రము, నిరుద్ధము అని 5 రకాలు చిత్తవృత్తుల యొక్క చెప్తారు. అంటే ఈ చిత్తవృత్తులు ఎట్లా క్రియేట్ అవుతున్నాయంటే, కేవలం 3 ఉన్నాయి. మూడిట్లో రజో ప్రధానముగా ఉండి సత్వతమో గుణములు అప్రధానములైతే ఒక స్థితి, తమో ప్రధానమయ్యి రజస్తత్వములు అప్రధానముగా ఉంటే మరొక స్థితి, సత్వప్రధానమయ్యి రజస్తమో గుణములు ఉంటే మరొక స్థితి. ఈ 3 మూఢము, క్షిప్తము, విక్షిప్తము. ఇది యోగము కాదు అని తెలిచేశాడు. తర్వాత ఐకాగ్ర్యము అన్నాడు. ఈ ఐకాగ్ర్యం ఏమిటంటే కేవల సత్వము.
కేవల సత్వగుణం. అంటే ఇక్కడ రజగుణము తమో గుణము లేవు, ఏవి ప్రకటముగా లేవు. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ సంస్కార రూపంలో బీజాత్మకంగా ఉంటే సరే, తర్వాత వెళ్దాం. ఆ బీజాత్మకానికి తర్వాత వెళ్దాం. అందుకే సబీజ సమాధి, నిర్బీజ సమాధి అనే రెండు మాటలు వస్తాయి. వాటి గురించి తర్వాత ఆలోచిద్దాం. అయితే ఈ విక్షేప వికల్పాలు కాకుండా ఐకాగ్ర్యానికి రావాలి. ఈ ఐకాగ్ర స్థితి అంటే ఏంటి జరుగుతుంది? ఇక్కడ దాకా ఆగండి, ఇక్కడ ఒక్క నిమిషం. ఇక్కడ వరకు పరమాత్మని మనం అర్చన చేస్తున్నాము, ఇది చేస్తున్నాం, వగైరా చేస్తున్నాం. ఈ ఐకాగ్ర స్థితిలో ఎటువంటి సాధనాలు ఉండవు, పూలు పళ్ళు ఏమి ఉండవు. కానీ కళ్ళు మూసుకుని మనకి నచ్చినటువంటి ఒక వస్తువు, అది పరమాత్మ కావచ్చు, విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, లేకపోతే నా మనసే కావచ్చు, నేనే కావచ్చు, ఏదైనా కానీ ఒక వస్తువు మీద ఏకాగ్రము. దీనికి నేను ఇతపూర్వము చేసిన సపరికర కర్మలన్నీ ఇక్కడ నిర్వర్తిస్తా. అంటే నేను కళ్ళు మూసి కూర్చుంట, నా ముందు విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది, నాకు వెంటనే తిరుపతి వెళ్ళే ఓపిక లేదండి, నాకు నడిచే ఓపిక లేదు. ఏంటి, కళ్ళు మూసి కూర్చుని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని నా కళ్ళ ముందు పెట్టుకుంటా. పెట్టుకుని వాళ్ళు అక్కడ నన్ను పూజ చేయనీరు. నేను మా ఇంట్లో మాత్రం నా ఇష్టం కదా, కళ్ళు మూసుకుని మా ఇంట్లో తోటలు ఉన్న బంగారు పూలు, ఇప్పుడు బయట పూజ చేస్తున్నాం అనుకోండి, మార్కెట్లో దొరికిన ఎండిపోయిన పూలే తెచ్చి పూజ చేయాలి. అదే నా మనసులో చేస్తున్నా అనుకోండి, నేను బంగారు పూలతో చేస్తా, వెండి పూలతో చేస్తా. నైవేద్యం ఇంత చిన్న గిన్నెతో ఉండను, పెద్ద పెద్ద తప్పేలాలు పెడతా, ఏమైనా చేయగలను నేను. కనుక ఇట్లా మనసులో పెట్టి ఈ అర్చన అంతా కూడా నేను ఇక్కడ స్వామికి చేస్తా. ఇది చాలా ఈజీ అండి అనుకుంటాం, కానీ అన్నిటికన్నా కష్టం ఇదే. ఎందుకు అంటే వెంకటేశ్వర నిలబెట్టి సడన్ గా మనం వెళ్ళి పాల ప్యాకెట్ లైన్ లో నుంచుంటాం. ఇది ఎక్కడున్నాడు వెంకటేశ్వర, ఇంకా అటు మనిషి పెద్ద తిరుపతిలో కూర్చుంటాడు. బాబు మళ్ళీ రకమని అయిపోయింది పాల ప్యాకెట్ అని చెప్పాలా? కనుక అది చాలా తేలికైన విషయం మాత్రం. కానీ ఇక్కడ ఇంతకి పాయింట్ ఏంటంటే సపరికర నుంచి అపరికరానికి వచ్చాము, అంటే కర్మ నుంచి ఉపాసనకి వచ్చాము అంతే. కనుక ఉపాసనకి కర్మకి తేడా ఏమిటయ్యా అంటే సపరికరము అపరికరమే తప్ప చేసే ప్రక్రియ మాత్రం ఒకటే. ఇది ఇట్లా ఇవన్నీ అడిగిన తర్వాత ఇవన్నీ చెప్పేవి బాగానే ఉన్నాయి, కానీ అటు పోవద్దు ఇటు పోవద్దు, ఆత్మని స్థిరంగా ఉంచుకో, స్థిరీభూతం చేసుకో, ఇది అప్పుడే విజ్ఞాన ప్రజ్ఞారూపణ సమాధి యోగం నీకు సిద్ధిస్తుంది, ఇవన్నీ చెబుతున్నావు. కానీ అయ్యా అసలు స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు ఏమిటి అని ఒక ప్రశ్న వేశాడు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే శిష్యుడు కేవలం గురువు చెప్పింది వినకుండా తనకి ఎంతవరకు అర్థమైందో అర్థం కాని విషయాల్ని పృచ్ఛ చేసి తెలుసుకోవాలి. అంచేత ఈయన చెబుతున్నాడు, స్వామి చెప్పాడు, కర్మ సన్యాసానికి కారణమైన వైరాగ్య సంపత్తి కలవాడు. ఈ వైరాగ్య సంపత్తి ఎక్కడుందండి అంటే మొట్టమొదటి అదేంటి నిత్యానిత్య వస్తు వివేకము, తర్వాత ఇహాముత్ర ఫలభవత్యాగము, శమాధి షట్క సంపత్తి, వైరాగ్యము. ఈ వైరాగ్య సంపత్తి కలవాడంటే ఈ మూడు ఉన్నవాడితో కలిపి అని. వాడికి బ్రహ్మచర్యావస్థలో జ్ఞాననిష్ట కలవాడై ఇలా ఉన్నవాడికి స్థిర ప్రజ్ఞ లక్షణాలు వస్తాయి. లేదా యోగముతో పర్యవసాయిగా జ్ఞాననిష్ట కలిగిన వాడికి కానీ, అంటే పుట్టుకతోటే జ్ఞాననిష్ట కలవాడికి కానీ, లేదా యోగ మార్గము ద్వారా ఇవన్నీ సాధన చేసుకుంటూ జ్ఞాననిష్ట కలవాడికి కానీ స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు అవలబడతాయి. అవి ఏమిటయ్యా అంటే దుఃఖానికి మనసులో దిగులు చెందని, సుఖాలకు ఆసక్తి లేని, రాగము ద్వేషము భయము క్రోధము ఇట్లాంటివన్నీ లేని, ఇగో ఆ మౌనిని స్థిత ప్రజ్ఞుడు అంటాడు. వీడికి దేని మీద ఆసక్తి ఉండదు. అంచేత ఇంద్రియ నిగ్రహము ప్రధానము. ఇంద్రియములు మనం నిగ్రహించుకోకపోతే ఇంద్రియములు మన మీద తాండవం చేస్తాయి. చేసినప్పుడు ఏమవుతుందయ్యా అని ప్రశ్న చెప్పాడు. ఇది చాలా అతి క్లీలకమైన ముఖ్యమైన సందర్భము. ధ్యాయతే విషయాన్ పుంసాన్. ఒకటి ఆలోచిస్తా, ఇది చేద్దాం, నేను అర్జెంటుగా ఇప్పుడు ఏదో ప్రైమ్ మినిస్టర్ అయిపోవాలి, అయిపోదాం. సంగస్తే సూపజాయతే, దానికి దౌలుగురు కూర్చుంటాడు. సంగాత్ సంజాయతే కామః, కోరిక పెరిగింది, ఇది తీరదు, అప్పుడు ఏమొస్తుంది? కోపం వస్తుంది. కామాత్ క్రోధోభిజాయతే, సరే క్రోధం వచ్చి మనకి రాలేదు, కోపం వచ్చింది. క్రోధాద్ భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ,
స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ టటటట ప్రణశ్యతి. కనుక బుద్ధినాశం దగ్గర అవుతుంది ఎప్పుడు? ఇంద్రియ లౌల్యం ఉంటటే. ఈ ఇంద్రియ లౌల్యం ఎందుకు వస్తుంది అయ్యా అంటే, నువ్వు చూడగానే నాకు కావాలంటావు, కావాలనగానే పోతావు. ఈ సినిమా అంతా లైన్ లో నడుస్తుంటుంది. కనుక రాగద్వేష రహితమైనటువంటి ఇంద్రియ వ్యాపారము మనసు ఉన్నవాడు, అంటే ఇంద్రియాలు అనుభవిస్తున్నా కూడా, పెట్టారు పలహారం తిన్నాం, పెట్టలేదు వదిలేసాం, చూడు చూసాం, చూడొద్దు చూడలేదు, ఎందుకు చెప్పలేదని అడగద్దు, ఎందుకు విన్నావని అడగద్దు. అలా తటస్థముగా ఉండటము చెయ్యటం ద్వారా చిత్త నైర్మల్యం ఏర్పడుతుంది. దీన్ని ఏమన్నారంటే ప్రసాద గుణము అంటారు. ఈ ప్రసాద గుణానికి మళ్ళీ యోగ దర్శనంలో ఆ, సాధన పాదంలో అనుకుంటా 33వ సూత్రం ఏదో ఉందండి. ఏది? ఎవడో సుఖపడుతున్నాడు, సంతోషించు. ఎవడో దుఃఖపడుతున్నాడు, వాడి మీద కరుణ చూపించు. ఎవడో వాడు మంచిగా ఉన్నాడు, వాడు ఇంకోటే చెబుతాడు, ఇంకోటి ఆనందించు, లేదు వాడిని వదిలేసే అంటాడు. ఈ 4 చెబుతాడు. దాని తర్వాత సూత్రం సుఖ దుఃఖ ఏదో ఒక సూత్రం ఉంది, 33వ సూత్రం నాకు గుర్తున్నంత మటుకు. అది ప్రసాద గుణం అంటే ఇక్కడ. ఈ ప్రసాద గుణం అని వాడంగానే, అసలు ప్రసాద గుణం అంటే ఏంటంటే మన మనసులో దేవుడు పవిత్రైన తర్వాత పెట్టే ప్రసాదము అని మనం ఆగకూడదుగా. ఇక్కడ ప్రసాద గుణం అంటే ఆ తాత్పర్యం చదువుకోవాలి ఇక్కడ. కనుక అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవటం అంటే, గురుముఖతనే ఈ విషయాలన్నీ అధ్యయనం చెయ్యాలి. అప్పుడే గురువు మనకి వాటి యొక్క లోతులు చెబుతాడు. అంతే. ఎందుకంటే ఈ ప్రసన్నత లేదనుకోండి, వాడికి అంతఃకరణ నిలకడగా నిలబడదు. ఎప్పుడైతే నిలకడగా నిలబడదో వాడి బుద్ధి చాంచల్యంగా ఉంటుంది. ఇంకా ఆత్మజ్ఞాన విషయాన్ని వాడికి ఎక్కడ పట్టుబడుతుంది? వాడి శాంతి ఎక్కడ ఉంటుంది? సుఖం ఎక్కడ ఉంటుంది అంటే, ఎక్కడుంటుంది అడగరానైనా రాదు అని దాని అర్థం అంటాడు. కనుక ఇలా ఉండే స్థితిని చేసుకోవాలి. ఎలా ఉండాలట? యా నిశ సర్వభూతానాం తస్యాం జాగ్రత్త సంయమి. అంటే పరమార్థ తత్వం ఏమిటంటే, అజ్ఞానులు దేన్నైతే ప్రపంచము నిత్యము అని అనుకుంటున్నారో, జ్ఞానులు దేనిదైతే స్థిరము, ఇది నాకు నాదే అని అనుకుంటున్నాడో, అది కాదు అని తెలుసుకున్నటువంటి మెళుకుతో ఉన్నవాడు యోగి. అంచేత సముద్రంలోకి ఎన్ని నదులు మన పుట్టినప్పటి నుంచి పారుతూనే ఉన్నాయి, పారుతూనే ఉన్నాయి, పారుతూనే ఉన్నాయి, పారుతూనే ఉన్నాయి. ఇప్పుడు పారుతున్న నదులన్నీ ఒక ఏడాది పాటు ఆపేసి కొలత కొలిస్తే ఇప్పుడు ఈ సముద్రం కనీసం అరంగుళం పైకి లేవాలండి. ఏది ఎక్కడ సముద్రంలో ఎన్ని జలాలు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలుగా పోతున్నా సముద్రం 1 ఇంచు పైకి లేవలే. ఎక్కడికి పోతున్నాయి అంటే, సముద్రంలో చేరే నదీ జలాల సమస్థితిని చెరసలేనట్టుగా జ్ఞాని కూడా సర్వకర్మలు చేస్తూ ఉన్నా అవన్నీ కూడా వాడి శాంత స్థితిని చెడగొట్టలేవు. అహంకార మమకార త్యాగికి మాత్రమే శాంతి లభిస్తుంది అనే విషయాన్ని చెప్పారు. చెప్పి ఇట్లా మనం అన్ని చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ నేను ఇవన్నీ చేయాలంటే ఏం చేయాలండి? మంచి కర్మలు చేయమన్నావు, ఇట్లా ఉండు అన్నావు, ఈశ్వరార్థ బుద్ధితో ఉండమన్నావు, ముక్త సింహగా ఉండమన్నావు. ఇవన్నీ సరే కానీ నేను ఎట్లా ఎవరిని ఫాలో అవ్వాలి దీనికి? యజ్జదాచరతి శ్రేష్ఠ అని చెబుతాడు. తత్తత్ ఏవ ఇతరో జన సయ ప్రమాణం కురితే లోకస్తదనువర్తతే. ఏమండి ఇప్పుడు వేదం చదువుకోమన్నారు, వేదంలో అన్నీ ఉన్నాయన్నారు, శాస్త్రాల్లో ఉన్నాయన్నారు, మధ్యలో ఈ యజ్ఞరాత్రి శ్రేష్ఠ ఎందుకు వచ్చాడు అంటే, ఎంతో జ్ఞానము కొంత లుప్తమైపోయినదుంటున్నా ఆచరణలో, ఆచరణ అంటే ఎంతో కాలంగా ఇవాళ చేసేసి రేపు ఇవాళ నేను మంచి పని చేసి నేను చాలా ఆచరిస్తున్నానంటే కుదరదు. కంటిన్యూస్ గా అనాది కాలంగా జరుగుతున్నదే ఆచారం. ఆ ఆచరించిన వాడు ఎవడు శ్రేష్ఠుడైన వాడు అంటే, అనాది కాలంగా నిలిచి ఉన్నటువంటి సద్లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి చెయ్యాలి. అయితే ఈయన అడుగుతాడు అనమాట, అర్జునుడు అడుగుతాడు, సరేగా ఇవన్నీ బాగానే చెప్పావు కానీ మరి నువ్వెందుకు చేస్తున్నావు అయ్యా కర్మలు? నువ్వు జ్ఞానివి కదా, మరి నువ్వెందుకు చేస్తున్నావు అంటే, ఒరే నాయన నేను చేయలేదనుకో, నేను చేయకపోతే నన్ను చూసి కృష్ణుడే చేయలేదని వీడు మానేస్తాడు, వీడు మానేసి వాడు తర్వాత మానేస్తాడు. ఇట్లా కర్మలోపం జరుగుతుంది. కనుక నేను ఇది కర్తవ్యముగా చెయ్యటం లేదు, ఇది నా బాధ్యతగా చెయ్యట్లేదు, కర్మ చేస్తూ ఉన్నాను అంతే. నాకు దీనికి కావాలని ఏం లేదు, నేను చేస్తున్నా కదా,
నన్ను మంచివాడుగా అనుకున్నాడు, వాడు నన్ను ఆచరిస్తాడు. అంచేత నేనే చేస్తున్నాను అనుకుంటే మూఢుడురా నాయన, నీ కర్తవ్యంగా కర్మ చేస్తూ పో అని ఈ గుణకర్మ విభాగాలు ఏమిటో తెలియాలని, ఆ ఇంద్రియాలు ఏమిటి, గుణాలు ఏమిటి, వాటి ఎట్లా ప్రవర్తిస్తాయి, అది ఆత్మ మీద ఎటువంటి ప్రలోభాన్ని చూపించదు అనే విషయాల్ని అనేకాల్ని చెప్పి ఇంకోటి చెబుతాడు. ఏం చెప్పాడంటే, నీకు కర్మల యందు అధికారం ఉంది, ఈశ్వరార్థ బుద్ధితో మాత్రమే చెయ్యాలి. మరి ఏది చెయ్యాలి అంటే, నీకున్నటువంటి వర్ణ ఆశ్రమ ధర్మానికి, వర్ణాశ్రమ ధర్మాలు అంటే వర్ణం అంటే ఒకటి, ఆశ్రమం అంటే బ్రహ్మచర్య ఆశ్రమం వగైరా, ఈ విధముగా వర్ణాశ్రమ ధర్మానికి లోపము లేకుండా నీ స్వధర్మం ఏదుందో అది చెయ్యి. అందుకే ఆయన చాలా స్పష్టంగా చెబుతాడు, శ్రేయాన్ స్వధర్మే విగుణ పరధర్మో భయావహ. ఎందుకు భయావహ? నెంబర్ వన్, నీ ధర్మాన్ని నువ్వు వదిలేసావు, ఇదొక పాపం. నీకు సంబంధం లేని వాడిని తెచ్చి నెత్తిన పెట్టుకున్నావు, రెండో పాపం. అంటే నీకు పొట్లాలు, పాపాల పొట్లాలు పెరుగుతున్నాయి. కనుక శ్రేయాన్ స్వధర్మో విగుణ, స్వధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మాలు. ఇవి లేకపోతే పరధర్మాచరణ ఏమవుతాయంటే నరకహేతువులు అవుతాయి అన్నాడు. అని మోక్షం మనకి ఏం చెప్పారు అంటే, ఇట్లా రకరకాల విషయాలు చెప్పుకుంటూ వచ్చి ఇంకా జ్ఞాన కర్మ సన్యాస యోగము అంటాడు. అంటే ప్రవృత్తితో కర్మయోగము, నివృత్తితో జ్ఞానయోగము చెప్పి జ్ఞాననిష్టారూపమైన సర్వకర్మ సన్యాసమును ఇగో ఇక్కడ పరమాత్మ మళ్ళీ ఒకసారి చెబుతున్నాడు. మొట్టమొదటి ఎవడికి చెప్పాడు? సూర్యుడికి చెప్పాట. పరమాత్మ సూర్యుడికి చెప్పాడు. సూర్యుడికి చెప్పిన తర్వాత అంటే ఈయన డౌట్ అడుగుతుంది, నీకు ఇవన్నీ అంటే తెలుసా కృష్ణ, నువ్వు యువర్ ఆఫ్టర్ ఆల్ ఏ కృష్ణ హూ బార్న్ ప్రాబబ్లీ ఎ లిటిల్ అహెడ్ ఆఫ్ మీ. పరమాత్మని మానవ మాత్రుడుగా భావించుకునే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈయన యొక్క అపౌరుషేయత్వాన్ని చెప్తున్నాడు ఇక్కడ. సూర్యుడి నుంచి మనువుకి, మనువు నుంచి ఆదిరాజు, ఆదిరాజు నుంచి ఇక్ష్వాకుకి, ఇట్లా పరంపరాగతంగా కాలాంతరంతో విచ్ఛిన్నమైంది కాబట్టి మళ్ళీ ఇదిగోనైనా నాకంటే నేను నీకు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు యజ్ఞజాతర అంటే ఎప్పటి నుంచో ఉండాలి కదా, మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న. అంటే ఇట్లా చిన్నమవుతూ ఉంటున్నప్పుడల్లా మళ్ళీ చెప్పుకోవాల్సింది తప్పదు అనే విషయాన్ని అక్కడ ప్రతిపాదిస్తాడు. ఇట్లా అనేక ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శౌచము ఇవన్నీ వరుసగా మళ్ళీ చెప్పుకుంటూ వచ్చి ఎవరు దేనిని ద్వేషించడు, ఎవడు దేనిని కాంక్షించడు, ఇగో వాడు నిత్య సన్యాసయ్యా. కనుక ఈ సాంఖ్యము యోగ బుద్ధి, సాంఖ్య బుద్ధి కూడా రెండు ఒకటిగానే గ్రహించు. నువ్వు వేరువేరు కాదు, ఒక రూట్ మ్యాప్ అంతే. ఒకడు ఇక్కడ ఎక్కుతున్నాడు బస్సు, ఇంకోటి ముందు నుంచి ఎక్కుతున్నాడు, అంతే తేడా. కనుక ఆ పరబ్రహ్మతత్వము మీద బుద్ధి నిలిపి అదే నా స్వరూపమని నిశ్చయముతో దేనియందు నిష్ఠతో ఉంటాడో వాడి యొక్క పాపములన్నీ కలిగివేయబడి పునరావృత్తి రహితమైన శాశ్వత బ్రహ్మపదాన్ని పొందుతాడు. అంటే వాడు తన ఆత్మయందే అనుభవిస్తూ ఉంటాడు అని చెప్పి, ఈ ధ్యాన యోగం ఎట్లా చేయాలి, దాన్ని ఎవరు ఎట్లా ఉద్ధరించుకుంటారు, ఇంద్రియాల నుంచి ఎట్లా వెనక్కి పోవాలి అనే విషయాల్ని చెబుతాడు. చెప్పేస్తే అంటే అల్టిమేట్ గా ఇందులో వచ్చేది ఏంటంటే, ఇవన్నీ వివరంగా చాలా విస్తారంగా చెప్పాడండి, ఒకటి కాదు. చెప్పింది విషయం తాలూకు ఫైనల్ ఏమిటయ్యా అంటే, శోకమోహాదులు నిరూపించాడు మొట్టమొదటిగా. నీ కారణం ఏమిటయ్యా అంటే శోకమోహాదులు అని నిరూపించాడు. అయిన తర్వాత ఇవి ఎందుకు కలుగుతున్నాయా అంటే, ఇదే నిత్యము, జగన్ నిత్యత్వాన్ని మనం భాషిస్తున్నాం, జగన్ మిథ్యత్వాన్ని తెలుసుకోవాలి. అంటే ఎందుకు మిథ్యత్వము, ఎందుకు సత్యత్వము అంటే, సత్యత్వమైనటువంటి చైతన్యం పైన ఇది రెండు కారణాలుగా, ఒకటి అధ్యారోపణ చేయటం కారణంగా దాని మీద అపవాదు, మళ్ళీ ఇది కాదు అని ఇదే నిజమని అనుకున్నమాట. అంటే దేని వల్ల జరుగుతోంది? మాయ వల్ల. పరమాత్మ చైతన్యము, పరమాత్మ మాయ. ఆ వైష్ణవి మాయ వల్ల, మాయకు మళ్ళీ రెండు ఉన్నాయి. ఈ మాయనే అజ్ఞానము అంటారు. సమష్టి అజ్ఞానానికే మాయ అని పేరు. ఈ అజ్ఞానం ఏం చేస్తుందంటే, దానికి మొట్టమొదటి ఉన్న శక్తి ఆవరణ శక్తి. ఇప్పుడు మనకి చక్కగా ఈ ప్రపంచం అంతా కనబడుతోంది,
క్యాట్రాక్ట్ వచ్చినట్టు కనపడుతుందా? మరి వాడి కంటి ముందు ఏమీ లేదు, చిన్న పువ్వు గుడ్డు మీద ఉంది. ఇంత చిన్న ముక్క మొత్తం ప్రపంచాన్ని మూసేసింది. ఆవరణ శక్తి. ఈ ఆవరణ శక్తి వల్ల దాని నెక్స్ట్ ఫాలోడ్ బై ఏంటంటే విక్షేప శక్తి. విక్షేపం అంటే మల్టిప్లిసిటీ ఆఫ్ థింగ్స్, అంటే భిన్న భిన్నముగా కనబడేది ఒకటి అని తెలుసుకోవాలి. కనుక ప్రధానంగా కోల్పోవాల్సింది ఏమిటి? శోకమోహాలు నా యొక్క ఈ ప్రజెంట్ దుఃఖానికి హేతువులని, అధ్యాస, అవిద్య, అజ్ఞానము అనే వాటి వల్ల నేను ఈ స్థితిలో ఉన్నానని. కనుక అధ్యాస అంటే ఏమిటి, అవిద్య అంటే ఏమిటి, అజ్ఞానం అంటే ఏంటో చెప్పి, నాయన నువ్వు ఆత్మస్వరూపుడివి నాయన, కించిజ్ఞుడివి కాదు, సర్వజ్ఞుడివి అని ఆత్మకి షడ్భావ వికారాలు లేవని నిరూపణ చేసి, మళ్ళీ స్థితప్రజ్ఞ లక్షణం చెప్పి, ఈ సంఘము అంటే ప్రపంచంతో సంఘం ఏర్పరచుకుంటే దాని దుష్ఫలితాలు చెప్పి, ఇంద్రియములు ఏమిటి, ఇంద్రియార్థములు ఏమిటి, వాటి వల్ల రాగద్వేషాలు ఎలా కలుగుతున్నాయి అనే వివరాలు చెప్పి, యజ్ఞయాగాదులు కామ్యములు గనక అవి ఎలా చేయకూడదు, ఎలా చెయ్యాలి అనే విషయాలు, అంటే ఆ కర్మ ఫలత్యాగం ఎలా చేయాలని చెప్పి, మూఢత్వము లేని వాడికి మాత్రమే స్థిర బుద్ధి కలుగుతుందని, అలా స్థిర బుద్ధి కలిగిన వాడికి మాత్రమే బ్రహ్మమునందు రమించేటటువంటి సుఖ దుఃఖాలకు అతీతుడైనటువంటి స్థితి కలుగుతుందని, అన్నిటికన్నా ముఖ్యం మనసు నిగ్రహం చాలా కష్టమైందని, సర్వత్రా తనని తాను చూసుకునేవాడు సర్వములో తానై ఉండి బ్రహ్మముగా భాషిస్తాడని, ఈ జీవుడిని వేరు అని అనుకోవటం అన్నది కేవలము అధ్యాస వల్ల మాత్రమే అని చెప్పి, దాన్ని దాటటానికి ఉపాయాలు చెప్పి, జీవుడికి ఇదిగో అసలు నీ నిజస్వరూపం ఇది అని చెప్పాడు. అంటే ఏం చెప్పాడని అంటే, నువ్వు అనుకునేటువంటి మనిషివి కాదురా నాయన, నువ్వు దీనికన్నా భిన్నమైనటువంటి నిత్యమైనటువంటి ఆత్మస్వరూపానివి అని త్వంపద విచారాన్ని పరిపూర్తి చేశాడు 6 అధ్యాయాల్లో పరమాత్మ. ఇక తర్వాత సప్తమోధ్యాయం నుంచి ప్రారంభం చేసి 12వ అధ్యాయం, నాకు 1 గంట వరకు టైం ఇచ్చారు కదండి. సప్తమోధ్యాయంలో ప్రారంభం చేసి 12వ అధ్యాయం భక్తి యోగం వరకు తత్పద విచారం చేయడం మొదలెట్టారు. ఈ తత్పద వరదాంతో ఏం చేస్తున్నాడు అంటే, ఇక్కడ మళ్ళీ బోర్డు ఉన్నాయండి. మద్గతేవాంతరాత్మనాయో భజతే మాం అని అని ఎవడు నన్ను భజిస్తున్నాడో అని కదా. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనకి తెలియాల్సింది ఏమిటి? ఆయన మొదలెట్టుకోవడం ఏమన్నాడు సప్తమోధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో? మద్గతేవాంతరాత్మనాయో భజతే మాం అని మొదలెట్టాడుగా. అంటే అయితే ఇప్పుడు ఎవరిని భజిస్తున్నావు, మనకి ఎవడు తెలియాలి? అసలు ఈ భగవంతుడు అనేవాడు తత్వం ఏమిటి? తదు అంతర్గతమైన ఆత్మ ఎలా అవుతాడు అంటే, పరమేశ్వర విషయకమైన జ్ఞానము తెలుసుకోవాలి. ఇది మనకి కోటి సెంటర్లో పుస్తకాల షాపులో దొరకదు. కానీ స్వానుభవయుక్తమైనది మాత్రమే ఇది అని మొదలెట్టి, అంటే ఏమిటి ఏమంటే ఇక్కడ కూర్చున్న అందరికీ కూడా, నాతో సహా అందరికీ అన్ని విషయాలు తెలుసండి. మనకు తెలీదా? ఏమంటే ఈ జీవితం అంతా అశాశ్వతం అండి, ప్రతి వారం అంటావా? నాలుగు చివరి చంటానికి 100 చెబుతాం. మన తర్వాతే వేదవ్యాసుడు కానీ వాల్మీకి కానీ స్టోరీ చెప్పడానికి మన తర్వాతే. కానీ అనుభవం ఏది? కనుక ఏది అనుభవంలోకి వస్తుందో అదే నువ్వు తెలుసుకున్నట్టు అవుతుంది. బుక్కిష్ నాలెడ్జ్ ఈజ్ నాట్ నాలెడ్జ్ అని అనుకుందాం కాసేపు. కనుక అనుభవైక వేద్యము అంటాడు దీన్ని. కనుక ఇప్పుడు పరమేశ్వర విషయకమైన జ్ఞానము, పరమాత్మ సర్వాంతర్యామి అండి. పరమాత్మ ఏంటి సార్, మీలాంటి వాళ్ళు పెద్దలు చెబుతూ ఉంటారు, కర్తం అకర్తం అన్యథా కర్తం శక్త. ఒకటి చేయటం కానీ, వేరేగా చేయటం కానీ, ఇంకోటి చేయటానికి కానీ కూడా వాడు శక్తుడు అని అన్నాడు. అంటే అమ్మ నా కాస్ని కనుక ఇది అనుభవంలోకి రావాలి. అంటే అది ఎట్లా వస్తుంది? జ్ఞానం విజ్ఞాన సహితం. తెలియటం ఒక ఎత్తు, అనుభవంలోకి రావటం ఒక ఎత్తు. కనుక జ్ఞానము విజ్ఞాన సహితముగా చేయాలి.
అదిగో నీకు చెబుతానయ్యా అని ఎప్పుడైతే విజ్ఞాన సహితముగా జ్ఞానం సంభవిస్తుందో ఇక మళ్ళీ అది వేరే జ్ఞానంతో అవసరం లేదు. ఎవడు తత్వజ్ఞుడో ఎవడు తత్వజ్ఞుడు నిజమును తెలిసిన వాడో తత్వమును తెలుసుకున్నవాడు వాడు సర్వజ్ఞుడు. ఇది ఎవరికి లభిస్తుందండి అంటే ఏముందండి, ఇప్పుడు మన యూనివర్సిటీలో ఫీజు కట్టిన ప్రతి వాడు పాస్ అయిపోతాడు. నేను చదువుకు రావాలి, రాలేదు, నా ముందు వాడు బాగా చదువుకొచ్చాడు, నష్టం ఏంటంటే నాకు డిగ్రీ వస్తుందా రావట్లేదా? ఎవరో కూడా చదివాక నా అనుభవం అవసరం ఏంటి? ఇది కాదు నాయన. అంటే ఏంటంటే ఎవడికైతే ఆ జ్ఞానము విజ్ఞాన సహితముగా సంభవిస్తుందో వాడికి వేరే జ్ఞానంతో అవసరం లేదు, వాడు తత్వజ్ఞుడు, వాడే సర్వజ్ఞుడు. అయితే ఎవరికి లభిస్తుందండి అంటే ఆయన కూడా ఫార్ములా చెప్పేశాడండి. మనుష్యాం సహస్రేషు కశ్చిత్యతతి సిద్ధయే. ఓ ఇంతమందిలో ఎవడో ఒకడు ప్రయత్నం మొదలెడతాట. ఆ మొదలెట్టిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవడో ఒకడు నన్ను యథార్థంగా తెలుసుకుంటాడు. లేనివాడు ఏమనుకుంటాడు? పృథివీ ఆది పంచమహాభూతాలు, మనసుకు కారణమైన అహంకారము, అహంకారానికి కారణమైన మహత్తు, మహత్తు కారణ అవిద్యాత్మకమైన అవ్యక్తము, ఇవన్నీ కూడా ఇవి అపరా ప్రకృతి అన్నాడు. ఎందుకంటే ఇక్కడ మనము పరమాత్మ ఒకటే, చైతన్యం ఒకటే అని చెబుతున్నాం. కానీ మనకి ఇంత ప్రపంచం కనపడుతుంది, పృథ్వీ తేజాలు. ఇవి ఎవరు అయ్యా అంటే అది నేనే, ఇది నేనే. నేనే నా అపరా ప్రకృతి ద్వారా ఇదంతా చేస్తున్నాను. పరా ప్రకృతి అపరా ప్రకృతి నేనే. సో నేను డిఫరెంట్ కాదు అని చెప్పి పృథివీ ఆది పంచభూతాలు, మనఃకారణ అహంకారము, ఇవన్నీ కూడా అష్ట ప్రకృతులు అంటారు. వీటిని ద్వారా చేస్తాం. ఈ అపరా ప్రకృతి తక్కువ స్థాయిది, అశుద్ధమైన అంటే పరిపూర్ణమైనది కాదు. ఇవి ఏం చేస్తున్నాయంటే సంసార బంధానికి కారణమైనది, అనర్థ హేతువులు. ఇది భిన్న భిన్నములైనటువంటి క్షేత్రజ్ఞుల లక్షణ స్వరూపముగా ఉంటుంది. మరి నేనెవడిని? పరా ప్రకృతిని. ఈ పరా ప్రకృతి అంటే ఏమిటి? జగత్తంతటా వ్యాపించి ప్రవేశించి జగత్తులో ఉండి జగత్తుని ధరిస్తున్నటువంటి పరా ప్రకృతి అసలు చైతన్యము, అది ఉత్కృష్టమైనది. ఏతద్యోనీని భూతాని అని మళ్ళీ ఈశ్వరుడు తన రెండు ప్రకృతుల్ని, పరాప్రకృతి గురించి అపరా ప్రకృతి గురించి, తర్వాత సమస్త భూతాలకి కారణత్వాన్ని చెప్పి ఈ పుట్టుకకు గాని ఈ పుట్టుకకు గాని లయమునకు గాని ఎవడయ్యా కారణం అంటే నేనే కారణం అని చెప్తూ అప్పుడు చెబుతాడు. మరి ఇది వేరు అది వేరు అనుకుంటున్నావు కదా, ఏం లేదు. మత పరతరన్నాస్తి కించిదస్తి ధనంజయ, నాణ్యత్ కించిదస్తి ధనంజయ అని నాకంటే భిన్నమైనటువంటిది గొప్ప కారణము వేరే లేదు. మరి ఏమిటయ్యా? సూత్రములో మణిగలముల వలె నేను ఇవన్నిటినీ కూడాను కూర్చి ఉంచుతున్నాను అని. ఇంక నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా అంటే అన్నిట్లో ఉన్న ఉత్కృష్టాన్ని చెబుతున్నాడు. నీళ్లలో రసాన్ని నేను, సూర్యచంద్రుల్లో కాంతిని నేను, వేదాల్లో ఓంకారాన్ని నేను, పురుషుల్లో పురుషత్వాన్ని నేను, ఇట్లా ధర్మ అవిరుద్ధమైన కామమునకు బలము సామర్థ్యము అన్నీ నేనే అని ఈ విధంగా వివరాలన్నీ చెప్తూ దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. దైవీ ఏషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయాం ఏతాం తరంతి తే. నన్ను దొరుకున్న ప్రపంచం, నన్ను శరణు పొందిన వాడు ఈ మాయంత ఆడతాడు అన్నాడు. ఇది నా చిన్నప్పుడు నిజాం కాలేజు మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఆయన కాళహస్తి స్వామి గారు అంటారు, విద్యాప్రకాశానందగిరి స్వామి గారు, ఆయన ఉపన్యాసం చెబుతూ ఈ శ్లోకం దగ్గర ఇప్పుడు చెప్పింది గుర్తుంది లీలగా చెబుతూ, ఏం లేదయ్యా, ఒక కుక్క ఉంది అనుకో, ఒక కుక్క ఉంది, నువ్వు మా ఇంట్లో వద్దాం అనుకుంటావు, ఆ కుక్కని రాణిస్తుందా? రానిది, కరుస్తుంది. కానీ కుక్క పక్కన నేను నుంచున్నాను అనుకో, అది నేను ఏమైనా చేస్తుందా? ఎందుకు? యజమానిని నేను పక్కన ఉన్నా కాబట్టి, నేను నిన్ను రానిచ్చాను కాబట్టి ఆ కుక్క నేనేం చేయదు. ఇగో ఇలాగే నా మాయ ఏషా గుణమయ్యి మాయ మమ మాయ దురత్యయ,
మామేవ ఏ ప్రపంచంతే మాయామేత తరంతితే అని అని సరదాగా అంటే ఆయన ప్రతిదీ పిట్టకథ చెప్పమని చెప్పారు ప్రతి శ్లోకానికి. సరే, మాయని దాటడం కష్టం కానీ నన్నే ఆత్మగా ఎవరు గుర్తిస్తారో వాళ్ళు మాత్రం దాటగలుగుతారు. అయితే వీడు ఒక ప్రశ్న వేస్తాడు, ఏమయ్యా ఇప్పుడు పరమాత్మకి ఏముండకూడదండి, మనకి ఏముండకూడదని చెబుతున్నాడు ఆయన ఇందాక నుంచి. రాగద్వేషాలు ఉండద్దయ్యా, శోకమోహాలు వస్తాయ్యా అని చెబుతున్నాడు కదా. ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడండి, ఎవరైతే నన్ను ఏ మమ మాయ ఏ ప్రపంచంతే మాయామేత తరంతితే, అంటే ఈయన ఎవడైతే ప్రపంచంతే కాదో, అంటే ఎవడైతే ఈయన సన్ను చేయడో వాడు రక్షిస్తాడనే అర్థం. అంటే వచ్చినవాడు రక్షిస్తావా, రానివాడు రక్షిస్తావా, నీకు రాగద్వేషాలు లేవు అని అడుగుతాడు అర్జునుడు. మిస్టర్ కృష్ణ వాట్ ఈస్ దిస్ అంటాడు. అంటే ఆవిడ చెబుతాడు, చతుర్విధ భజంతే అర్థో జిజ్ఞాసు అర్థార్థి జానీ చైని చెప్పుకుంటూ వచ్చి, కష్టాల్లో చిక్కిన వాడు, దొంగలు పులు రోగాలు ఇచ్చాతో ఆక్రమించి ఆపదలు ఉన్నవాడు భగవతత్వాన్ని తెలుసుకోలేకపోవడం అనేది, ధనాశ కలిగిన వాడు విష్ణుతత్వాన్ని తెలుసుకోలేడు. కానీ ఎట్లా అంటే, ఎవడైతే నన్ను చేరుతాడో నన్ను చూసావా, నేను అందరికీ ఇవ్వడానికి రెడీగా ఉన్నానయ్యా. ఇక్కడ మంచినీళ్ళ చలవేద్దరం పెట్టు కూర్చున్నా, నువ్వు వస్తే తాగు, నువ్వు రాకపోతే అది నీ తప్పు. నేను నాకు రాగద్వేషాలు కడతా ఎందుకు? నేను వచ్చిన వాడికి ఇస్తున్నా. ఏమి ఇస్తున్నాను? వాడు అడిగింది ఇస్తున్నా, వాడు ఏది అడిగితే అది ఇస్తున్నా. మరి నన్ను ఎట్లా కడతా ఎందుకు ఇవన్నీ అని అట్లా దానికి తేషాం జ్ఞాని నిత్యయుక్త. వీళ్ళలో ఎవరు? అర్థో జిజ్ఞాసి అర్థార్థి జ్ఞాని చెప్పాడే, వీళ్ళందరిలో కూడా నిత్యముగా ఆత్మరతుడై ఆత్మయందు ఆనందాన్ని అనుభవించగలిగిన వాడు ఎవడై అంటే జ్ఞాని ఒక్కడికి. వాడికి నేను నాకు వాడు ఇష్టులము అని తేల్చేసి, మిగతా వాళ్ళు అయిష్టులు అని కాదు, వీడు నాకు చాలా ఇష్టుడు అని దగ్గర అని, నేను భగవంతుడను అనే వాసుదేవుడను వేరు కాదు, నేనే పరమాత్మ చిత్తమును అని తెలుసుకున్నవాడో వాడు ధన్యుడు. అది ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే, బహూనాం జన్మనాం అంతే అని దానికి కూడా కారణం చెబుతాడు. చెప్పేసి ఆ ప్రకారంగా ఎవడైతే ఇచ్చేసాడో తర్వాత ఈ అష్టమాధ్యాయంలోకి వచ్చేటప్పటికి ధారణ ఎట్లా, బ్రహ్మం అంటే ఏమిటి, అధ్యాత్మతం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, అధిభూతం అంటే ఏమిటి, అధిదైవతం అంటే ఏమిటి, అధి యజ్ఞం అంటే ఏమిటి, అంతఃకరణని ఎట్లా నియమించుకోవాలి, మరణ సమయములో నన్ను ఎట్లా తెలుసుకోవాలి అని ఇట్లా 7 ప్రశ్నలు వేస్తాడు ఇక్కడ అర్జునుడు. అప్పుడు అక్షరము అంటే నాశనము లేని తత్వమే పరబ్రహ్మమని, ఇలా వినాశశీలమైనటువంటిది అధిభూతమని, దానిలో హిరణ్య గర్భుడు పురుషుడే అధిదైవతమని, దేహమునందు ఉండి దేహముతో చేయదగిన యజ్ఞస్వరూపుడు అనే నేనే మది అది యజ్ఞమని, ఇట్లా అన్ని చెబుతూ అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం, వాడు ఏం చేస్తాట, నా స్వరూపాన్నే పొందుతాడు అని చెప్తాడు. ఇది ఎట్లా వస్తుందయ్యా, అభ్యాసముతో అన్నాడు. అని అభ్యాసాన్ని చెప్పి, ఇంతకీ పరబ్రహ్మాన్ని ఎలా పొందాలి అంటే అనన్య భక్తితో మాత్రమే సాధ్యము అని తెలిసాడు. ఇక్కడ మళ్ళీ కార్యకారణ సంబంధం ఏమిటి, సత్కార్యవాదం ఏమిటి, ఇవన్నీ చెప్పుకోవాలంటే మళ్ళీ చాలా వ్యవహారం ఉంటుంది. సత్కార్యం అంటే ఏమిటి, కార్యం నుంచి కారణం ఎట్లా చూడాలి, కారణం నుంచి కారణం ఎట్లా పుడుతుంది, ఈ కార్యకారణాలు అంటే ఏమిటి, మళ్ళీ పెద్ద విశేషమైన ప్రక్రియ. ఇట్లా చెబుతూ రాజవిద్య రాజగుహ్య యోగం దగ్గరికి వచ్చిన తర్వాత, ఎవడైతే అసూయ లేనివాడా అయి ఉంటాడో అలాంటి అర్జునుడికి మాత్రమే ఈ విద్యని ప్రదర్శిస్తాడు. ఏమండి, అనసూయ అంటాడు. అంటే ఈ విద్యకి అర్హుడు ఎవడు అంటే అసూయ లేని వాడికి మాత్రమే విద్య అర్హుడు. రాజ విద్య రాజగుహ్యం అంటే అతి రహస్యమైనది, అత్యంతమైన రహస్యమైనది అని అర్థం. ఇది జ్ఞానములలో ఈ జ్ఞానము విద్యలన్నిటికన్నా ఉత్కృష్టమైనది, రహస్యాలలోకెల్లా రాజు లాంటిది. అంటే ఇక్కడ ఏం చేస్తుంది, ప్రత్యక్ష అనుభవాన్ని కలిగించేటటువంటి ధర్మ అనుసారమైనటువంటి ఎలా అనాయాసముగా ఆ స్థితిని సంపాదించవచ్చు అనేటటువంటి తత్వాన్ని, దాని విచారాన్ని మనకి చెప్పి, ఈ జ్ఞానము ద్వారా పాపములు ఎలా నాశనం అవుతాయి ఇత్యాదాన్ని ఇక్కడ చెప్పుకుంటూ వస్తాడు. ఇక తర్వాత మీకు చాలా విషయాలు వివరాలు చాలాగా చెప్పుకుంటూ విభూతి యోగం దగ్గరకు వచ్చిన తర్వాత ఏ ఏ విభూతులు తనవి అంటే సర్వము తానే అని నిరూపించటం. సర్వము తానే అని ఎవరి గురించి చెప్పుకుంటున్నాము, తత్ ఆ బ్రహ్మ పదార్థం ఏదైతుందో ఇంత విభూతి ఉందయ్యా అని.
ఇది ఎక్కడ చదువుతామండి? నాలుక చివరి నుంచి ప్రతి వాళ్ళు అంటుంటామండి, శివాలయానికి వెళ్ళండి, అభిషేకం చేయించండి, చెప్పయ్యా నా రుద్ర రుద్ర మార్చండి, నా రుద్ర రుద్ర మార్చేయని ఇటు ఇటు చూసి చెప్తాం మనం. వాడికి భావన ఏది? అమ్మవారు పూజ చేస్తున్నాడు, దేవి భూత్వా దేవత మర్చేది అంటాడు, దేవో భూత్వా దేవత మర్చేది. ఏ దేవుణ్ణి పూజ చేస్తున్నావో ఆ దేవతా స్వరూపముగా నిన్ను నీవు భావించుకుని అర్చన చేయవయ్యా అన్నాడు. ఎక్కడ చేస్తున్నావు అంటే అంటున్నావు, నాలుక చివరి నుంచి వాచ్యంగా అంటున్నావు, భావనలో లేదు. కనుక సరే గాని నిన్ను ఎలా తెలుసుకోవాలి ఇంతకి? ఈ తత్వ గురించి నేను ఎట్లా తెలుసుకోవాలి అంటే, అహమాత్మ గుడాకేశ సర్వభూతాయ భూతాశయ స్థిత అని, నేను ఆదిత్యుల్లో విష్ణువు నేనే అంటే ప్రకాశమును నేనే, దేవతల్లో ఇంద్రియుడు నేనే. ఇంద్రియుడు అంటే ఎవరు? మనస్థానీయుడు. అక్షరాణం అకారోస్మి, కాలములలో అనంతుడను. అసలు కాలము మనకి తెలియక అజ్ఞానంతో నిన్న రేపు ఇవాళ అంటున్నాం, కానీ ఒక క్షణం ఇక్కడే ఆలోచిద్దాం. ఈ క్షణము అని అందాం అనుకునేటప్పటికీ అది భవిష్యత్ కాలంలో ఉంది, అంటుండగానే భూతకాలంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ వర్తమానం ఎక్కడ కనపడుతుంది మీకు? సరే, ఎంత వెనక్కి వెళ్ళిందయ్యా చెప్పలేము, అక్కడ ఎక్కడో ఉందండి. అంటే ఇటు అనంతకాలమే, ఇటు అనాది కాలమే, ఇటు అనంతకాలమే. కనుక ఆద్యంతాలు లేని కాలము ఏకమే అయింది. మనము మన వెసులుబాటు కోసమని దానికి భిన్నాలు చేసుకుంటాం, కానీ నిజానికి కాలము విభుద్రవ్యమే. ఆకాశము విభుద్రవ్యము, కాలము విభుద్రవ్యము. ఇట్లా ఇవన్నీ కూడా నా తేజోంశతో ఉన్నవేనయ్యా అని చెప్పడానికి మళ్ళీ విశ్వరూప సందర్శనం చూపిస్తాడు. చూపించి ఏం చెబుతాడు? ద్వాదశోధ్యాయానికి వచ్చేస్తాడు. ఇక ద్వాదశోధ్యాయానికి వచ్చి ఇప్పటి వరకు ఆయన ఏం చెప్పాడు? రెండు రకాలుగా చెప్పాడు. ఈ మొత్తంలో పరమాత్మ తన యొక్క విభూతిని, సగుణ రూపాన్ని, నిర్గుణ తత్వాన్ని రెండు చెప్పాడు. సగుణముగా ఎలా అర్చన చేయాలి, నిర్గుణము ఏమిటి అనే రెండు వివరాలు చెప్పి, ఎవరైతే నాయందు మనసు నిలిపి ఎల్లప్పుడూ లగ్న చిత్తులై అధిక శ్రద్ధతో ఉంటారో, ఉపాసిస్తారో, వాళ్ళు నాకు అత్యంత ప్రీతి పాత్రులయ్యా అని తేల్చి, ఇప్పుడు ఫైనల్ గా ఒకటి ఈక్వేషన్ చెప్తున్నాడు. నువ్వు ఓ పని చేయి, నా యందు మనసు నిలుపు, బుద్ధిని నా యందు ఉంచు. ఇలా చేసావనుకో, ఇకపై నా యందు నివసిస్తావు. ఇంత సింపుల్. ఇది చేయి చాలు నువ్వు అని నిస్సంశయంగా నిలపలేకపోతే ఓ పని చేయి, అభ్యాసం చేయి, మళ్ళా మళ్ళా అభ్యాసం చేయి. పోనీ అది కూడా సార్ కొంచెం కష్టమే, ఈ మధ్య ట్రై చేశా కానీ అది కూడా కుదరట్లేదు. ఓకే, నీ కర్మలను నాకు అర్పణ చేయవయ్యా. అది కూడా కొంచెం డౌట్ఫుల్ సార్ అంటాడు వీడు. ఏమండి, ఎప్పుడైనా సరే మనకి ఒక వెసులుబాటు ఇస్తున్నారంటే ఇంకెంత వెసులుబాటు ఇస్తాడో చూద్దామని. అంటే రిక్షా మాట్లాడుకునేటప్పుడు ఎంతరా? 200. 200 ఎందుకు? 150కి రావా? సరే ఎక్కువ సార్. అదే 150 అంటే వెంటనే ఒప్పుకున్న డౌట్ వస్తుంది. అనవసరంగా తప్పడిగానా? 140 నా దగ్గర 120 ఉన్నాయ్యా అంటాడు. 120 ఉన్నాయ్యా అంటాడు. 120 అంటే సరే ఇంక ఎక్కువ సార్ అంటాడు. కష్టమయ్యా, ఇంకా మావిడ ఇంటి నుంచి వస్తూ మామిడికాయలు తెమ్మంది, దానికి ఒక 50 రూపాయలు, వాడిని 200 నుంచి వాడు 50 రూపాయలు దింపాడు వాడిని. ఎంత వెసులుబాటు ఇస్తుంటే అంత అడుగుతూ పోతాం మనం. ఇక అది కూడా కుదరదనుకోవయ్యా, నీ కర్మలని నాకు అర్పణ చేయవయ్యా. అది కుదరదయ్యా. నా యోగాన్ని ఆశ్రయించి అంతఃకరణం మనసులో పెట్టుకుని సర్వకర్మ ఫలత్యాగాన్ని చేయవయ్యా. ఇది ఒక్కటి చేయరా నాయన ప్లీజ్ అంటే, వివేకరహితమైన అభ్యాసం కంటే జ్ఞానపూర్వకమైన ధ్యానము, దానికంటే కర్మఫల త్యాగము ఒకదానికొకటి ప్రశస్తమైనది. కనుక ఈ త్యాగం వల్ల ఏం జరుగుతుందంటే త్యాగ శాంతి అనంతరం, అది విషయం. అంచేత ఇక్కడికి తత్వపద విచారము పూర్తి చేస్తాడు. అంటే అన్ని భూతములు నా ప్రకృతి వల్ల కలుగుతున్నాయి, ఈ సమస్త జగత్తు పుట్టుకి నాశమునకు నేనే కారణము, నాకంటే ఇతరమైనది లేదు, నీళ్లలో రసము, వేదముల్లో ఓకారు, ఇట్లా అన్ని చెప్పుకొచ్చి సాత్వికాది భావనలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి, నాయందే ఉన్నాయి, వాటిలో నేను లేను, అవి నాయందు ఉన్నాయి, నేను వాటిలో లేను. అంటే అవి నా అధీనములు కానీ నేను వాటికి అధీనము కాదు అనే విషయాన్ని ప్రకటించి, అంటే భగవంతుడే ఈ సమస్త సృష్టికి ఆధారము, బ్రహ్మము తాను ఈ జగత్తుకి పుట్టుటకు ఉపాదాన కారణము, నిమిత్త కారణము కూడా తానే. అంచేత ఈ సర్వభూత సముదాయం పుట్టడానికి బీజం ఏమిటయ్యా అంటే అవిద్య.
ఈ అవిద్యాత్మకమైన అవ్యక్తము కంటే తర్వాత ఇవన్నీ వగైరా తీసుకుంటే వీటన్నిటికన్నా అతీతుడని, అవినాశిని, పరబ్రహ్మము, మాయాతీతుడను, ఇంద్రియాలకు గోచరుణ్ణి కాను, నిత్యుడను అని అనేక ఉపపత్తులతోటి ప్రశ్నలు సంశయాలు తీర్చుకుంటూ ఈ విధంగా మనకు అన్ని చెప్పి ఎలా చేయాలి, భక్తి అంటే ఏమిటి, అంతఃకరణ శుద్ధి ఎట్లా చేసుకోవాలి అని చెప్పి అనేకమైన రంగులు, ఆకారాలు, రూపాలు ఇవన్నీ ఏమేమి చూపించాడు విశ్వరూప సందర్శన యోగంలో. అక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇంకా యుద్ధం మొదలు కాలేదండి. యుద్ధం మొదలు కాలేదు. మనవాడు వదిలేశాడుగా బాణాన్ని, ధనుర్బాణాలు కింద పడేశాడుగా. కానీ ఆయన కడుపులోకి భీష్ములు, ద్రోణులు వీళ్ళందరూ వెళ్తూ కూడా కనపడ్డారు. అంటే ఆయన అందులో విశ్వరూప సందర్శనం అంటే ఏమిటంటే భూత భవ్య భవత్ ప్రభు. భూతకాలము, భవ్యకాలం అంటే ప్రస్తుతము, వర్తమాన కాలాన్ని భవ్యకాలం అనొచ్చండి. భవ్యకాలము, భవిష్యత్ కాలము, ఈ కాలములు అన్నీ కూడా అందులో కనపడే విశ్వరూప సందర్శన యోగం. ఇది చూపించి ఆ విధంగా తాను చెప్పి తాను అక్షరుడనని, అవ్యక్తుడనని, సర్వవ్యాపకుడనని, అచించుడనని, అచలుడనని, పరమాత్మగా గుర్తించమని తన విషయబోధ అంతా చెప్పి ఈ విధంగా ఆయన తత్వపద విచారణ పూర్తి చేశారు. ఇది అయిన తర్వాత తత్ అయిపోయింది, త్వం అయిపోయింది. ఇక మిగిలింది అసి ఉంది. ఇంకా ఎంత 15 నిమిషాలు టైం, 10 నిమిషాలు టైం ఉంది. ఓకే, అయిపోతుంది. మాకు మా గురువు గారు అప్పుడప్పుడు చెప్పేది, టైం అయిపోతుందంటే ఏం పర్లేదయ్యా, తొందర తొందర సమయం టూకి టూకి సంధ్యావందనం కలిసి అనేవారు. సరదాగా చెప్పేవాడి. అంటే తిట్టడం, అది అది చెయ్యమని కాదు, అంత నీకు టైం లేకుండా ఉన్నావా అని కోపట్టం. గురువులు అట్లాగే తిడతారు. అంటే తిట్టరు వాళ్ళు, మనకే తెలిసేలా చెబుతారు. ఇక మనకి ఏం తెలిసింది ఇప్పుడు ఇంతకీ? నాకు 2 ప్రకృతులు ఉన్నాయని తెలిసింది. ఏమిటవి? పరాప్రకృతి, అపరాప్రకృతి. ఈ అష్టవిధములైన అపరాప్రకృతి ఏంటి కారణము అంటే సంసారానికి కారణం. వీటితోటి అంతేత అవుతుంది వీడు. ఈ రెండవదైన పరాప్రకృతి ఏమిటంటే ఈశ్వరాత్మకమైన క్షేత్రజ్ఞం. జీవుడుగా ఉన్నది క్షేత్రజ్ఞుడు అంటున్నాం మనం. ఈ క్షేత్రములో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. ఇది క్షేత్రము, ఇందులో ఉన్నవాడు క్షేత్రజ్ఞుడు. అప్పుడు ఏమైపోయింది అంటే త్వమ్ము దగ్గర నేర్చుకొచ్చాము. త్వమ్ము దగ్గరే మీరు గమనించినట్లయితే నువ్వు ఎవడివి అంటే మోహాత్మకము, శోక మోహాత్మకులైన నువ్వు, అరే సర్వవ్యాపకమైన నువ్వేరా అని చెప్పి తెలిచాడు. అంటే అక్కడికే చెప్పేశాడు నువ్వు అంతా అని, నేనింత అని చెప్పాడు. కనుక శరీరమే క్షేత్రమైతే దానిని తత్వత తెలుసుకున్నవాడు అంటే ఇది మృణ్మయము, ఇది ఏమన్నా వాయుమయము, ఇది జలమయము, ఇది ఫలానా. ఇప్పుడు నేను మృణ్మయమే, మీరు మృణ్మయితే మీకు నాకు తేడా ఏమిటి? కనుక ఇది క్షేత్రజ్ఞుడు అయిన తర్వాత అంటే క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి అన్నాడు. ఎక్కట? సర్వక్షేత్రేషు అన్నాడు. ఇప్పుడు నువ్వెవరివయ్యా? త్వం కహ అని అడిగారు అనుకోండి, నేనేదో ఫలానా నేనని చెప్పాడు. తత్తులో ఏం చెప్పాడు ఇప్పటి వరకు? నేను ఈ సమస్త వ్యాపకమైన నేను అన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీలో ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు కదా, నువ్వు వేరే అనుకుంటున్నావు, నీలో ఒక క్షేత్రజ్ఞుడు ఉన్నాడు. క్షేత్రజ్ఞంచాపి మాం విద్ధి ఎక్కడుండట? సర్వక్షేత్రేషు అంటే అన్ని క్షేత్రముల యందు ఉన్నటువంటి క్షేత్రజ్ఞుణ్ణి నేనే అని తెలుసుకో అన్నాడు. అంటే తత్వము అసి అయిపోయింది. ఇక్కడ మొదటి శ్లోకంలోనే తేల్చేశాడు. క్షేత్రజ్ఞ విభాగ యోగంలోనే మొదటి 2-3 శ్లోకాల్లోనే అసి పదార్థ స్థాపన జరిగిపోయింది. ఇట్లా తెలుసుకోమని చెప్పి ఈ దేహమునందు ఉన్నది ఎవడయ్యా అంటే ఈ దేహము సంసారములో ఉంది, కానీ దేహములో ఉన్నవాడు అసంసారి, వాడు ఈశ్వరుడు, వాడే క్షేత్రజ్ఞుడు. వీడు ఎక్కడున్నాడయ్యా అంటే బ్రహ్మాది స్తంభ పర్యంతము అంటారే, ఇక అలా సర్వవ్యాపకుడు. వివిధ శరీరాలలో విభక్తమైనట్లుగా కనపడుతున్న ఆయా ఉపాధులని తొలగించి చూస్తే ఏమిటవుతుంది? సత్తు అసత్తు అని వివరించలేని అనిర్వచనీయమైన పరమాత్మతత్వం తెలుస్తుంది. ఇప్పుడు ఇదంతా ఆకాశం అండి. మనం కాసేపు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో కుండలు చేసే విభాగంలో ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకుందాం. మీరు కుండలు చేయాలి, నేనో కుండ చేయాలి, ఈయనో కుండ చేయాలి, అందరికి కుండలు చేయాలి. సో ఎవరి చక్రం వాడు దిప్పుకుంటుంటా, ఎవడి కుండ వాడు తయారు చేస్తుంటాం. కుండలో ఉన్న ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? ఉన్న మొత్తం ఆకాశమే
మీ కుండలో ఆకాశం నా కుండలో ఆకాశం అయింది, ఆయన కుండలో ఆకాశం అయింది. కుండ బారు పడితే సో ఘటాకాశము మఠాకాశము కోసం సమస్తాకాశమే అయింది. ఆకాశము అభిన్నము, మనము దానికి ఆవరణని తయారు చేశాము. ఆవరణము భిన్నమైతే సమస్తంలో కలవదు, అది సమస్తమే. నువ్వే దానికి భిన్నత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఈ భిన్నత్వం ఏర్పాటు చేసుకోవడం అజ్ఞానం. ఈ శరీరము నేను అనుకోవడం అజ్ఞానం. శరీరం తీసి చూస్తే సర్వవ్యాపకమైనటువంటి నిరంజనమైనటువంటి ఆ నిర్గుణమైనటువంటి ఆ పరబ్రహ్మతత్వం మనకి అవగతం అవుతుంది. ఇది ఈ ప్రపంచం కనపడుతోంది కదా, కనుక అసత్ అంటావా? ఇప్పుడు కుండ కనపడిందండి, సత్ అంటే ఏమిటి? ఎల్లప్పుడూ ఉండునది. కుండ ఎల్లప్పుడూ ఉండునదా? ప్రాగభావం ఉంది, ప్రధ్వంసాభావం ఉంది, మధ్యలో మాత్రమే కుండ ఉంది. కనుక కుండ ఉన్నట్ట లేనట్ట? కనపడుతుంది కాబట్టి ఉన్నట్టు, ఇంతకు ముందు లేదు తర్వాత లేదు, పగులుతో ఉండదు కాబట్టి లేనట్టు. మరి ఉన్నట్ట లేనట్ట అంటే ఉందో లేదో చెప్పలేనటువంటి స్థితి. కనుక సత్తా, ఈ దృశ్యమానమైన జగత్తంతా సత్తా, పరమాత్మ సత్తా అసత్తా అంటే అనిర్వచనీయం అని పెద్దలు తీర్చారు. కనుక నిర్వచించలేనటువంటి స్థితిని దాన్ని అన్నారు. ఇక దీనికి ఇక్కడ మాత్రం అండి, ఇక పూర్వపక్షాలు సిద్ధాంతాలు ఎన్ని కొట్టుకోవాలో విపరీతమైన వ్యవహారం ఉంది ఇక్కడ. ఇవన్నీ చెప్పి వ్యక్తం ఏమిటి, అవ్యక్తం ఏమిటి, న్యాయం ఏమిటి, ఇది మళ్ళీ సాంఖ్యంలో వస్తుంది. దాని పై స్థితికి తీసుకెళ్తాడు. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి? క్షేత్రజ్ఞుల స్వరూపం తెలియాలంటే వ్యక్తావ్యక్తజ్ఞ జ్ఞానం కైవల్యం అంటాడు. వ్యక్తములు ఏమిటి అంటే మళ్ళీ తత్వం, మళ్ళీ పురుషుడు అంటాడు. ఇదేమన్నా నా ప్రకృతి నా వికృతి అంటాడు. మా తర్వాత ప్రధానము అంటాడు, దాన్నే మూల ప్రకృతి అంటాడు. ఇదేమన్నా కేవల ప్రకృతి అంటాడు. మళ్ళీ దాని నుంచి అహంకారం పుట్టింది, దాన్నే మహత్ అంటాడు. అహంకారం మహత్ బుద్ధి నుంచి అహంకారం పుట్టింది అంటాడు. అహంకారం నుంచి పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, మనసు పుట్టింది అంటాడు. మళ్ళీ తన్మాత్రల నుంచి పంచ మహాభూతాలు పుట్టాయి అంటాడు. అంచేది ఇక్కడ ప్రకృతులు కొన్ని, కేవల వికృతులు కొన్ని, ప్రకృతి వికృతులు కొన్ని, నా ప్రకృతి నా వికృతి ఒకటి, ఇట్లా ఈ 25 తత్వాల గురించి చెప్పుకుంటూ వస్తారు. ఇవన్నీ చెప్పి నాయన నీకు విషయం చెబుతా, ఎక్కువ కంగారు పడకు. నువ్వు వేరు నేను వేరు అనుకుంటున్నావు కదా, నీకు సింపుల్ గా చెబుతా చూడు. ఓ ఇనప ముద్ద తీసుకో, ఒక ఇనప ముద్ద తీసుకో, నిప్పుల్లో పడే కణ 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 కాలేలాగా పెట్టు. దానికి చైన్ పట్టుకో, ఎందుకైనా మంచిది పట్టుకోవడానికి. తీయి. ఇప్పుడు ఏం కనపడుతోంది అంటే, అబ్బో నిప్పు ముద్ద కనపడుతుంది అంటాడు. నిప్పుకి ముద్దకి కనెక్షన్ లేదు, ముద్ద వేరు నిప్పు వేరు. కానీ మన భ్రమ ఏమిటి? నిప్పు ముద్ద ఒకటే, ఆ ఇనప ముద్ద. కనుక దీన్నే ఏమంటారంటే అయస్పిండము అంటారు, అగ్నితో కూడినటువంటి అయస్పిండం. ఇగో అలా నువ్వు భ్రమ పడుతున్నావయ్యా. అగ్నితో లేనటువంటి అయస్పిండం అన్నది జడము, అగ్ని తేజస్సు. అలా నీలో ఉన్న చైతన్యము తేజము, నీ ఈ మిగతా శరీరం అంతా క్షేత్రమే. ఈ విధంగా క్షేత్రజ్ఞ విషయాలు చెప్పి అనేక విషయాలు. తర్వాత ఇందులో ఒక అద్భుతమైన శ్లోకం చెప్పాలండి. ఈ ఇది చెప్పకపోతే నాకు నిద్ర పట్టదు. 13వ అధ్యాయంలో 9వ శ్లోకం అండి. ఆయన అంటాడు, పుత్రదార గృహాదిషు. దీని మీద ఏం చేయకూడదుట అంటే అనభిష్వంగము అని అసక్తము. అసక్తము అంటే నాకు కావాలన్న, సక్తం అంటే నాకు కావాలన్న కోరిక. ఏమండి అనభిష్వంగము? అభిష్వంగం అంటే ఏంటంటే ఆయన పక్కన తొక్కాలాగా వేసుకుంటే నాకు ఆనందం, నేను వేసుకున్నంత ఫీల్ అవుతా. నా కొడుకు కారు కొనుక్కుంటే నేనే కొనుక్కున్నట్టు ఫీల్ అవుతా. నా కూతురు ఏమైనా మంచి మనవాడిని ఇస్తే నాకే అంత ఆనందం కలుగుతుంది, నేనే పొందేస్తా ఆనందం దానికన్నా. ఇది సంఘం. ఈ రెండు ఉండకూడదు. దేని విషయంలో అయ్యా అంటే పుత్రధార గృహాదిషు. దీనికి చిన్మయానంద నిజాం కాలేజీలో లెక్చర్స్ నేను విన్నా ఈ మాట, ఆయన నోటి ద్వారా విన్నా. ఎంత అద్భుతంగా చెప్పాడంటే గమనించండి. డూ యూ థింక్ కృష్ణ హ్యాస్ నో అదర్ బిజినెస్ అదర్ దాన్ టాకింగ్ అబౌట్ హిస్ వైఫ్, చిల్డ్రన్ ఎట్సెట్రా, దట్ ఇన్ ఎ బ్యాటిల్ ఫీల్డ్ అంటాడు. అని చెప్తా విను. నువ్వు ఉన్నావు అంటే నేనే ఉన్నానండి. నాకు ఈ ప్రపంచంలోని అనేక మంది వ్యక్తులతో నాకు అవసరాలు ఉన్నాయి. ఏమండి ఎలాగైతే నా వృద్ధాప్యంలో నా కొడుకు మీద నేను ఆధారపడతాను. సో ఇప్పుడు నా కొడుకు అనగా ఎవడనగా ఇక్కడ పుత్ర అంటే ఎవరంటేట నీవు ప్రపంచం మీద ఆధారపడిన సమస్త జనులు. ఇక దార
ఆవిడ నిన్ను నమ్ముకుని వచ్చింది కనుక నీ మీద ఆధారపడింది ఆవిడ. ప్రపంచంలో ఎంతో మంది నీ మీద ఆధారపడిన వాళ్ళందరికీ ఈ దార రిప్రజెంటేటివ్. పుత్రధార అంటే ఎవరంటే నువ్వు ఆధారపడిన వాళ్ళు, నీ మీద ఆధారపడిన వాళ్ళు. అయిపోయింది. తర్వాత గృహాదిషు అంటే సమస్త ఇతర భోగాలు అన్ని అవి కవర్ చేశాయి. అంటే ఇప్పుడు దేని నుంచి అసంగంగా ఉండాలటండి? దేని మీద అసక్తంగా ఉంటే ప్రపంచంతో ఆసక్తి. ప్రపంచంలో ఏ జరిగినా నువ్వు ఆనందపడక్కర్లేదరా, నువ్వు కేవలుడవి అని ఒక్క శ్లోకంలో చెప్పాడని అంత ఈ పుత్రధార గృహాదిషుకి అంత విస్తృత అర్థాన్ని ప్రసరించాడు ఆయన. ఇట్లా సరే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కనుక ఈ విధంగా ఏం చేసిన తర్వాత ఇవన్నీ ఎట్లా పోవాలి అని చేత గుణత్రయాలు ఏంటో తెలియాలి. ఇవి పోగొట్టుకోవాలంటే మరి దాన్ని ఏమంటారు? ఇప్పటి వరకు థియరిటికల్ నాలెడ్జ్ ఏంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పాలిగా. అందుకని గుణత్రయ విభాగ యోగం. ఏవి గుణములు, ఏ గొప్ప వర్తి, ఎట్లా ఉండాలి, ఏమిటి, బీజ ప్రదహాపిత అంటాడు. ఈ విధంగా సత్వగుణము రజోగుణము ఏంటి, దాని పరిస్థితి ఏమిటి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి వీటన్నిటికీ సమాహారంగా ఏమంటాడంటే సత్వాత్ సమార్జయతే జ్ఞానం రజసో లోభయేవచ ప్రమాదో మోహో తమసో భవతో అజ్ఞానమేవచ అని దాన్ని వరుసగా చెప్పేసి ఈ ఏ ఏ జీవులు ఏ వరుసగా దేవ మనుష్య తిరియ యోనుల ఎందుకు జన్మలెత్తుతారు ఆ వివరాలన్నీ వరుసగా చెప్పుకొచ్చి ఆ మాయని ఎట్లా దాటాలి అనే విషయాన్ని చెప్పుకొస్తాడు. అది అయిన తర్వాత పురుషోత్తమ ప్రాప్తి యోగం పంచదశోధ్యాయ అని ఊర్ధ్వమూలమధశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. అంటే మాయాశబలితమైన బ్రహ్మము పైన కల మూలము మహదాది తన్మాత్రలే, దానికి పైన ఆ పైన దానిపైన వీల అంటే పైకి చూసుకుంటూ పోతే ఈ సంసార వృక్షాన్ని ఛేదించుకుంటూ పరమాత్మ తత్వం దగ్గర ఆగుతాం. అంటే కింద ఉన్నాం ప్రస్తుతం, తత్వం తేలంటే పైకి పోవాలి. మూలం ఎక్కడుందంటే ఊర్ధ్వం పైన ఉంది. అట్లా వెళ్ళాలి అని చెప్తూ ఈ విధంగా ఒక అవయవ కల్పన చేసి మనకు అర్థం కావడానికి ఇవన్నీ కూడా ఉదాహరణాత్మకంగా చెప్పటం వల్ల మనకి బాగా అర్థమవుతుంది అని చెప్పి మమైవాంశో జీవలోకే అంటే సనాతనుడైన నాదే జీవుడుగా ఆయా స్థానాల్లో ఉన్నాయ్యా అని చెప్పి తర్వాత రెండో విషయాలు ఉండండి. ఇంకా దేవతలు రాక్షసులు ఎక్కడ ఉన్నారు అంటే మనలోనే ఉన్నారు. ఎక్కడొచ్చింది? నిర్భయత్వం, అంతఃకరణ శుద్ధి, తర్వాత స్థిరత్వము, తపస్సు, వీటిని దైవీ గుణాలు అన్నాడు. వీటి ఆపోజిట్ దాంభికము, గర్వము, అహంభావం ఇవి ఆసురీ గుణాలు. ఇవి ఎవరిలో ఉన్నాయంటే నీలోనే ఉన్నాయి. కనుక దైవము నోవేర్ ఎల్స్, ఆసురుడు నోవేర్ ఎల్స్, ఇక్కడే అన్నీ ఉన్నాయి, మనలోనే ఉన్నాయి. మరి ఏది చెయ్యాలి ఏది చేయకూడదు? దైవీ సంపదకి మోక్ష హేతు అన్నావు, ఆసురీ సంపద సంసార హేతు అన్నావు. ఇంతకీ ఏది చెయ్యాలి ఏది చేయకూడదు నాకు ఎట తెలుస్తుంది? ఇది దైవీ గుణమా ఆసురీ గుణమా నాకు ఎట తెలుస్తుంది అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే, శాస్త్రాన్ని చదువు. శాస్త్రం అంటే వేదం అండి. కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమివార్హసి. ఇవి చేయడానికి మీకు ఏం కావాలండి? శ్రద్ధ కావాలి. అందుకని శ్రద్ధాత్రయ విభాగ యోగం చెప్పాడు మళ్ళీ అని 17 శ్రద్ధ. అది ఏంటి? సాత్విక గుణం ఏమిటి, సామత్రిక శ్రద్ధ ఏమిటి, రాజసిక శ్రద్ధ ఏమిటి, ఇవన్నీ చెప్పి మోక్ష సన్యాస యోగంలో మళ్ళీ సన్యాసం అంటే ఏమిటి, త్యాగం అంటే ఏమిటి, ఇవన్నీ కన్సాలిడేట్ చేసి ఫైనల్ గా ఏం చెప్పాడు? ఫైనల్ శ్లోకం ఏంటండి? 18వ అధ్యాయంలో చివరి శ్లోకం. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువ ఇది మతిర్ మమ. ఇప్పుడు కృష్ణుడెవడు, విజయుడెవడు? వాడే వీడు, వీడే వాడు. కనుక ఎత్ర యోగీశ్వర కృష్ణ, నీ కూటస్థంగా ఉన్నవాడేటటువంటి వాడికి యోగ స్థితిలో ఉంచి, ఎప్పుడైతే యోగ స్థితిలో ఉంచామో ఈయన మంచిగా అందంగా వచ్చారని వీరి నమస్కారం పెట్టి, ఈయన టీషర్ట్ వేసుకొచ్చే ఈయనకి నమస్కారం పెట్టేది వదిలేయకుండా, అంటే రాగద్వేషాలు లేకుండా ఉండటం అనేది నేర్పిస్తుంది. కానీ ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఈ కూటస్థుడు యోగేశ్వరుడే విన్నాడు. ఎత్ర పార్థో ధనుర్ధర, కర్మని నిర్వర్తిస్తూ ఉంటాడు కానీ దానికి అటాచ్మెంట్ పెట్టుకోడు. వాడు ఉంటే శ్రీహి అంటే అందులో రానటువంటి సమస్త మోక్షముతో సహా కలిసి వస్తుంది అందులో. కనుక ఈ విధముగా భగవంతుడు తన యొక్క భగవద్గీతలో తత్వము అసి అనేటటువంటి తత్వమసి వాక్య విచారాన్ని చేశారే గాని ఇతరత్రంగా ఏమీ చెప్పలేదు అని ఈ విధంగా మన జ్ఞానాన్ని నేర్పించటానికి ఈ భగవద్గీత ఉంది. కాబట్టి ఇది ప్రస్థానత్రయంలో ఒకటైంది. పైగా
ఇప్పుడు వేదము చివరిలో ఉండేవి వేదాంతములు అంటే ఉపనిషత్తులు. కనుక ఆ వేదములో ఆ ప్రతిపాదించబడినటువంటి ఆ గురుశిష్య సంవాదము, పితృపుత్ర సంవాదముగా వచ్చినటువంటి ఆ శంకర నివృత్తి చేస్తూ అందులో మహావాక్యాలను నిక్షిప్తం చేశారు. అలాంటివన్నీ క్రోడీకరించి ఏ విధంగా నడుచుకోవాలో, అసలు ముందు పరమాత్మ అంటే ఎవడయ్యా అని క్వశ్చన్ వేస్తే, ముందు పోరా నాయన నువ్వు వెళ్ళి సాధన సంపత్తి తీసుకురా అన్నాడు. అధాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు. తర్వాత ఏం చెప్పాడు? జన్మాద్యస్య యతః అన్నాడు. జన్మాదులు ఎవరి నుంచి అయితే వస్తున్నాయో వాడే పరమాత్మ అని తటస్థ లక్షణాన్ని చెప్పారు. అదే తటస్థ లక్షణాన్ని నుంచి, జన్మాద్యస్య యతః అనే తటస్థ లక్షణాన్ని నుంచి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటి స్వరూప లక్షణాన్ని కూడా సాధిస్తారు. అయిన తర్వాత శాస్త్ర యోనిత్వా అని. దీనికి కారణం ఏంటి, ఎట్లా తెలుస్తుంది అంటే శాస్త్రము యోని. దీనికి రెండు రకాలుగా చెప్తారు. శాస్త్ర యోనిత్వాత్ అనే దానికి రెండు రకాలైనటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. అయిన తర్వాత తత్వ సమన్వయ అని. ఈ విధంగా ఈ నాలుగిటిని చతుస్సూత్రి అంటారు. తర్వాత మిగతా గ్రంథం బ్రహ్మసూత్రాలన్నీ ఈ నాలుగిటి యొక్క విస్తరత. దాని గురించి అనేక ఉపపత్తులు, నమ్మిన వాడికి అంటే దాని ఏమంటారు, ఆస్తికులకి నాస్తికులకి వాళ్ళ సంశయాలు నివృత్తులు వగైరా వగైరా నడుస్తుంది. ఈ ప్రకారం దానిని అనుభవపూర్వకంగా నిధిధ్యాసనంగా చేయటం ఎలా అంటే, ఇదిగో భగవద్గీత విషయము చెప్పాడు, తత్వమసి ప్రకరణం చెప్పాడు, దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి కోడ్ ఆఫ్ కాండక్ట్, మార్గం ఏమిటి, నువ్వు ఏం చెయ్యాలి అని కూడా చెప్పాడు. ఇవన్నీ తెలుసుకుని చేయటం మన పురాకృత సుకృతం వల్ల చేయగలిగితే ధన్యులం. ఇక్కడ చిన్న విషయం చెప్పేసి క్లోజ్ చేసుకుందాం. ఏమంటారంటే, ఏమండి ఆయన మహానుభావుడు అండి, ఎంత పుణ్యాతుడు మీకు తెలియదు, చెప్తే అర్థం కాదు మీకు. కానీ ఆయన కర్మలన్నీ ఆయనకి ఇప్పుడే వచ్చాయండి. ₹1 ఉండదు ఆయన దగ్గర. భోజనానికి కిటకిట్లా ఇట్లా ఏవో చెబుతుంటారు కదా మనకి. దీనికి కారణం ఏంటంటే ఏమీ లేదు. అసలు ముందు ఫస్ట్ క్వశ్చన్, నీకు ఈ జన్మ ఎందుకు వచ్చింది అని ఒక ప్రశ్న వేసుకుంటే, ఎందుకు వచ్చింది? గత జన్మలలో చేసినటువంటి పుణ్యపాప విశేషములు సంచిలో పెట్టుకు తెచ్చుకున్నాం మనం. దాన్ని సంచితము అంటారు. సంచిలో పెట్టుకొచ్చాం కాబట్టి సంచితం. ఎప్పటి నుంచి పెట్టామయ్యా? అనేక జన్మల నుంచి పెట్టాం. ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళాలి. రేపు సాయంత్రానికి కానీ చేరదు. సంచిలో మనం టిఫిన్ పొట్లాలన్నీ పెట్టుకెళ్తాం. అన్నం ఉంటుంది, రొట్టెలు ఉంటాయి, మధ్యలో తినడానికి చిప్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కనుక సంచిలోంచి వరంగల్ దగ్గర ఆకలేస్తే ఎందులో ఏం తీస్తారు? మొత్తం సంచి కుమ్మరిస్తారా? ఓ చిన్న పొట్లం తీస్తాం. ఆ ఇడ్లీ పొట్లమో రొట్టెల పొట్లమో అది తింటాం. అది తిన్నాక ఈ సంచిలోకి పారేలే కదండి. కనుక ఈ పొట్లం తినే వరకు వదిలిపెట్టంగా. ఇదే ప్రారంభం. సంచిలోంచి తీసిన చిన్న పొట్లమే ప్రారంభం. ఇది భుంక్తేన నశ్యతే, ఇది అనుభవిస్తేనే పోతుంది. అయితే కొంచెం ముందు పోయిన నాగపూర్ వస్తుంది. అక్కడ రాగానే ఇట్లా కిటికీలో చూసి సంత్రాలు బాగున్నాయి అంటాడు. అని మళ్ళీ ₹100కి సంత్రాలు కొంటాం. ఇది ఆగామి. ఈ ఆగామి లెక్క పెడుతున్నాం. ఈ జన్మలో చేస్తే మళ్ళీ అందులో ఆ సంచిలో కలుపుకుంటాం. ఈ శరీరం వదిలేయగానే ఆగామి సంచిలో సంచితం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ స్టేషన్ దగ్గర పొట్లం. ఇన్ అవుట్. అయితే ఈ లోపల ఏం జరుగుతుందయ్యా అంటే, పొట్లం తీసి తింటూ ఉన్నావు, ఎంత బాగుందని కౌలు చెబుతుంటే పక్క నుంచి వచ్చి ఒకడు ఆ సంచి పట్టుకుపోతాడు. ఓ దొంగోడు పేరు ఏమిటంటే, ఎవడు హరించాడో వాడిని హరుడు అందాం, లేకపోతే హరించేవాడిని హరి అందాం. కనుక ఈ సంచితాన్ని తగలేస్తాడు. ఆగామి రాకుండా ఆపుకోవచ్చు. పొట్లం సంత్రాలు కొనకూడదంటే ఆగచ్చుగా. కనుక ఆగామిని ఆపుకోవచ్చు, ప్రారంధం మాత్రం అనుభవిస్తేనే పోతుంది. కనుక అందుకోసమని వీడు ఎంత తపస్సు చేసి ఎంత ముక్తుడైనా కూడా శరీర పతనం వరకు అనుభవించక తప్పదు. అందుకే ముక్తుడు అయినా శరీర పతనం వరకు ముక్త స్థితిలో ఉండేవాడిని జీవన్ముక్తుడు అన్నారు. అది అయిన తర్వాత వచ్చేది విదేహ ముక్తి. ఇది విషయ వివర. తత్స బ్రహ్మార్పణమస్తు. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. భగవద్గీత సారం సర్వమపి సంగ్రహరూపేణ అష్టాదశ అధ్యాయాత్మకం భగవద్గీత సప్తశతశ్లోకాత్మకం భగవద్గీత రహస్యం చ సంక్షేపేణ అస్మాన్ ఉద్బోధితవంతః వివాదాన్ సమర్పయామి. సర్వేభ్యः సర్వేభ్యశ్చ శృతవంతః ఏకమక్షరము వినశ్చక్తవంతః సహా
ధన్యవాదాలు విధాయ మధుర గానేన అబ్బో అవసరం చదివి సౌకర్యం గురునామం నామ అతిక్రమణ చేశారు. ఇంకా మాట్లాడి